Hi, good morning. Dear students, hope you are doing well. I am fine. Today, I am going to give you a glimpse of a question paper and at the same time, the most expected questions from first year English subject for both AP and Telangana state students. శుభోదయం. ఈరోజు మనం ఈ క్లాస్లో రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి తెలంగాణ స్టూడెంట్స్ అలాగనే మరుసటి రోజు రాయబోతున్నటువంటి ఆంధ్ర స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ఈరోజు ఈ టాపిక్ వినటం ద్వారా మీరు అసలు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు ఈజీగా, అలానే ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవచ్చు అనే విషయాల గురించి చర్చించుకోబోతూ ఉన్నాం. అలానే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నాను. సో డియర్ స్టూడెంట్స్, పే అటెన్షన్ and this class is going to be very informative and important session. So please pay your attention. First of all, మొట్టమొదట నేను ఏపీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయబోతూ ఉన్నాను. ఆ తర్వాత ఏపీ స్టూడెంట్స్కి సంబంధించి ముందు డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు రేపే రాయబోతున్నారు కాబట్టి అట్ వన్ షాట్ దే ఆర్ గోయింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సో చాలా ఈజీగా వాటిని ఆన్సర్ చేయడం ఎలా అనేది నేను ఈ ఏపీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత చేస్తాను. సో మై డియర్ తెలంగాణ స్టూడెంట్స్, ప్లీజ్ బీ పేషెంట్. కొంచెం ఓర్పుతో ఉండండి. వీళ్ళకు ఆంధ్ర స్టూడెంట్స్ వాళ్ళకి యానోటేషన్స్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. మన తెలంగాణ వాళ్ళకు ఇక్కడ యానోటేషన్స్ లేవు. అంతేకాకుండా కొంచెం సిలబస్ కూడా తక్కువ ఉంది కాబట్టి మనం ఈజీగా డిస్కస్ చేసుకుని వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఏపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల్ని ముందు చూద్దాం. How to answer questions easily? This is a session that we are going to have now. See, so most expected questions from prose for AP students. మీకు ఇక్కడ సెక్షన్ ఏలో డిస్క్రిప్టివ్ పార్ట్ కాబట్టి 40 మార్కులు ఉంటాయి. ఈ 40 మార్కుల్ని 40కి 40 ఎలా తెచ్చుకోవాలి అంటే 40 అయ్యారు కానీ కనీసం 38 లేదా 39 తెచ్చుకోవడానికి ఎలా అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చూడండి, మీకు సెక్షన్ ఏలో ముందుగా యానోటేషన్స్ ఉంటాయి, యానోటేషన్స్ ఫ్రమ్ ప్రోస్. సో 4 యానోటేషన్స్ ఉంటే మీరు 2 మాత్రమే రాయాలి. అలానే పోయిటరీ నుంచి 4 యానోటేషన్స్ ఉంటాయి, 2 మాత్రమే రాయాలి. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రోస్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ 10 to 15 lines ఈచ్. ఇక్కడ 10 నుంచి 15 లైన్లు అంటున్నాడు అంటే దాదాపుగా 100 నుంచి 120 పదాల్లో మీరు ఆన్సర్ చేయడం. ఇక్కడ మీకు మళ్ళా ప్రోజ్ నుంచి 4 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మాత్రమే ఆన్సర్ చేయాలి. అలానే ఇక్కడ పోయిటరీ నుంచి 4 ప్రశ్నలు ఉంటాయి, 2 మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు యానోటేషన్స్ తర్వాత ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. అంటే మొత్తంగా మీరు ఈ ప్రోజ్ పోయిటరీ నుంచి ఇక్కడ డిస్క్రిప్టివ్ పార్ట్లో 4 + 4 + 4 + 4 ఇలా 8 8 8 8 అంటే దాదాపుగా 32 మార్క్స్ సంపాదించుకోబోతూ ఉన్నారు. ఆ తర్వాత మీకు షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. షార్ట్ స్టోరీస్లో 3 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 20 నుంచి 25 లైన్లలో ఆన్సర్ చేయమని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మీరు 3 క్వశ్చన్స్ ఉన్నప్పుడు 1 ఆన్సర్ చేస్తే 8 మార్కులు రావడం జరుగుతుంది. సో మీకున్న లెసన్స్ ప్రోజ్ నుంచి 5 ఉన్నాయి. అవేమిటి అంటే అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్, సెకండ్ వన్ షీ కాంకర్డ్ ఎవరెస్ట్, థర్డ్ వన్ డిజిటల్ టెక్నాలజీస్, ఫోర్త్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ వన్ వాట్ మేక్స్ ఎ నేషన్. ఇక్కడ ఉన్నటువంటి 5 మీరు ఏవైనా 3 లెసన్స్ థరోగా ప్రిపేర్ అయి ఉన్నట్లయితే కేవలం 3 మాత్రమే, ఎందుకంటే మీకు 4 ప్రశ్నలు ఉంటాయి, 2 మాత్రమే ఆన్సర్ చేయాలి.
కాబట్టి మీరు వీటిలోంచి ఏ 3 చదువుకున్నా 2 ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. డామ్ షూర్గా 2 ప్రశ్నలు అయితే వస్తాయి. అయితే వీళ్ళలో ఈజీగా ఉండే మనం ఈజీగా దాని యొక్క కంటెంట్ని తీసుకొని మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా అబ్రహం లింకన్ అనేటువంటి లెసన్, అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అంటున్నాం. ఇక్కడ మీకు 2 ప్రశ్నలు నేను మెన్షన్ చేయడం జరిగింది. హౌ ఈస్ ద టీచర్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్కల్కేట్ ఆనెస్టీ అండ్ వరల్డ్లీ విజ్డమ్ ఇన్ ద చైల్డ్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్ ఇన్ లింకన్స్ సన్? ఓకే, ఈ రెండిట్లోంచి మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రెండవది యానోటేషన్ చూడండి. టీచ్ హిమ్ టు లర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్ అండ్ ఎంజాయ్ విన్నింగ్ when he doesn't win. He does win, sorry. తర్వాత 4వ annotation, teach him to have faith in his own ideas even if everyone tells him they are wrong. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల్ని annotations ని గమనిస్తే మీరు ఒక విషయం అర్థం కావాలి. సాధారణంగా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్గా కూడా annotations ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కామన్ ఆన్సర్ రాసాను. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 2 ప్రశ్నలకు సంబంధించిన ఒక కామన్ ఆన్సర్ మీకు ఇక్కడ ఉంది. దీనిలో మొట్టమొదటి మనం ఏం చేయబోతున్నాం అంటే అసలు ఈ లెసన్ ఇంట్రడ్యూస్ చేయాలి, అలానే దీని రైటర్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. అలా చేయటం ద్వారా మీకు ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్రహం లింకన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ రోట్ ఎ లెటర్ టు ద టీచర్ ఆఫ్ హిస్ సన్. సో అసలు ఈ లెసన్ దేని గురించి చెప్తున్నాడు? అబ్రహం లింకన్ తెలుసు కదా, హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో హీ రోట్ ఎ లెటర్ టు హిజ్ సన్స్ టీచర్. తన కుమారుడికి ఎవరైతే పాఠాలు చెప్తూ ఉన్నాడో ఆ టీచర్కి ఒక ఉత్తరం రాశాడు. హిజ్ లెటర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎ నంబర్ ఆఫ్ సజెషన్స్ టు ద టీచర్. దీనిలో ఏం చేశాడు, తన కుమారుడి టీచర్ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అతనికి కొన్ని సూచనలు చేశాడు. ఏమిటి ఆ సూచనలు అంటే, హీ అడ్వైజెస్ ద టీచర్ టు ట్రై ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బాయ్ ఇన్ ఆల్ స్పియర్స్. ఆ పిల్లవాడు అన్ని విధాలుగా, ఓకే, వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా ఆ పిల్లవాడిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఆ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది టీచర్ మాత్రమే సాధించగలడు. కాబట్టి ఆ టీచర్ ఎలా అయితే ఆ పిల్లవాడితో మసులుకోవాలి, హౌ టు బిహేవ్ విత్ దిస్ చైల్డ్, రైట్, అనేది ఇక్కడ కొన్ని సలహాలు ఇవ్వడం ద్వారా అబ్రహం లింకన్ చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. మీరు ఎప్పుడు కూడా దీన్ని ఇంట్రడక్షన్ కింద తీసుకొని మీరు రాసినట్లయితే ఎగ్జామినర్కి ఒక ఐడియా ఉంటుంది. ఓహో, ఈ పిల్లవాడు చదువుకున్నాడు, ఈ పిల్లవాడు ఈ లెసన్ గురించి తెలుసు, ఈ పిల్లవాడికి ఈ లెసన్ యొక్క కాంటెంట్ జిస్ట్ కూడా తెలుసు అని చెప్తున్నారు. ఇలా ఇంట్రడక్టర్ లైన్స్ రాయటం ద్వారా ఖచ్చితంగా మీకు 1 మార్క్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రశ్నలు ఈ 4గింటికి సంబంధించి మనం ఇక్కడ ఎలా ఈ 2 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్, ద బాయ్ షుడ్ బికమ్ అడ్వెంచరస్. ఇట్ ఈస్ ద విష్ ఆఫ్ ద పేరెంట్. హియర్ ద అబ్రహం లింకన్, ద మ్యాన్ అబ్రహం లింకన్. కాబట్టి ఇక్కడ ఎవరి కోరిక అంటే అబ్రహం లింకన్ చెప్తున్నాడు. కాబట్టి చూడండి, కొన్ని పదాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అడ్వెంచరస్, ఆ పిల్లవాడు సాహసవంతుడు అవ్వాలి. హీ షుడ్ లెర్న్ ద వర్చ్యూ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వం అంటే ఏంటో ఆ పిల్లవాడికి తెలియాలి. ద టీచర్ షుడ్ ప్రిపేర్ ద బాయ్ టు టాకిల్ వార్స్, ట్రాజడీ అండ్ సారో. ఆ పిల్లవాడు యుద్ధాన్నైనా, భయాన్నైనా, దుఃఖాన్నైనా భరించే విధంగా ఆ పిల్లవాడు ఈ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ, కాబట్టి మానసికంగా దృఢంగా తయారవ్వాలి. అలానే హీ షుడ్ హ్యావ్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్ ఇన్ లైఫ్. జీవితం పట్ల నమ్మకం, విశ్వాసం, ప్రేమ, అలాగనే ధైర్యం, ఇవన్నీ కూడా ఉండాలి. ద వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ మెనీ థింగ్స్ బోత్ గుడ్ అండ్ ఈవిల్. ఆ పిల్లవాడికి కూడా తెలిసింది ఏంటంటే ద వరల్డ్, ప్రపంచం అనేది మంచి చెడుల కలయిక అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఇట్స్ విత్ మెనీ థింగ్స్ విత్ both good and bad, and there are enemies but the boy should find a friend in an enemy. శత్రువులు ఉంటారు, కానీ ఆ శత్రువుల్లో కూడా స్నేహితుడిని చూడాలి. కాబట్టి శత్రువుని శత్రువుగా కాదు, శత్రువుని కూడా మిత్రుడిగా ప్రేమించగలగటమే గొప్ప గుణం. కాబట్టి ద బాయ్ షుడ్ ఫైండ్, నేను ఇక్కడ అండర్లైన్ చేసినటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్. అలానే ఎ ఫ్రెండ్ షుడ్ బి సీన్ ఇన్ అన్ ఎనిమీ. విక్టరీ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్. చూడండి, విక్టరీ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో గెలుపు ఓటములు అనేవి చాలా చాలా సహజం, రైట్. అలానే గెలిచినప్పుడు విర్రవీగటం, ఓడిపోయినప్పుడు దుఃఖించడం ఇవి చేయకూడదు. కాబట్టి హిస్ బిహేవియర్ విత్ అదర్స్ షుడ్ బి జెంటిల్. అంతేకాదు ఇతరులతో మర్యాదగా ప్రవర్తించాలి. సో జెంటిల్ బిహేవియర్. సినిసిజం షుడ్ నాట్ బి ఎంకరేజ్. అంతేకాదు ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం, ఆ పిల్లవాడిని ఎంకరేజ్ చేయకూడదు, దయాగుణాన్ని కలిగి ఉన్నట్టు చేయాలి. సో
ద బాయ్ మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్, అంతేకాదు ఆ పిల్లవాడికి తన పట్ల తనకు విశ్వాసం కూడా ఉండాలి. అండ్ హీ షుడ్ నాట్ బ్లైండ్లీ ఫాలో ద క్రౌడ్, అంతేకాదు నలుగురు వెనక గుడ్డిగా పోవటం కాదు, విచక్షణ రేషనాలిటీ కలిగి ఉండాలి. కాబట్టి మంచి ఏమిటి చెడు ఏమిటి అనేటువంటి విచక్షణ ఆ పిల్లవాడికి వచ్చే విధంగా టీచర్ అతన్ని ట్రైన్ చేయాలి. ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద టీచర్ టు ట్రైన్ ద స్టూడెంట్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ షుడ్ నో, రైట్, హీ షుడ్ హ్యావ్ వరల్డ్లీ విజ్డమ్. కాబట్టి దస్ ఆనెస్టీ అండ్ వరల్డ్ విజ్డమ్ కుడ్ బి సీన్ ఇన్ ఎ చైల్డ్. కాబట్టి ఈ నిజాయితీ అనేది, ప్రపంచ జ్ఞానం అనేది ఆ పిల్లవాడిలో వస్తూ ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఆన్సర్ చూసినట్లయితే చూడండి, దీన్ని కవర్ చేసుకున్నాం, దీన్ని కూడా కవర్ చేసుకున్నాం, రైట్. అలాగనే ఇక్కడ టీచ్ హిమ్ టు లెర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్ అండ్ ఎంజాయ్ విన్నింగ్, హీ డస్ విన్ వెన్ హీ డస్ విన్. ఈ యానోటేషన్స్ ఎలా ఆన్సర్ చేయాలి? ఎందుకంటే యానోటేషన్ అంటే చాలా మందికి కంగారు పడుతూ ఉంటారు. యానోటేషన్స్ అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు. ముందుగా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ యానోటేషన్ అన్నప్పుడు మీరు యానోటేషన్ ఆన్సర్ చేసేటప్పుడు మొట్టమొదటగా రిఫరెన్స్, జనరల్ రిఫరెన్స్ అంటూ ఉంటారు, లేదా ఇంట్రడక్షన్ అంటూ ఉంటారు, లేదా కాంటెక్స్ట్ అంటూ ఉంటారు, మీ ఇష్టం. ఇంట్రడక్షన్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఇంట్రడక్షన్ అంటే ఏమిటి? ఏమి లేదు, ఇదిగో ఇక్కడ ఏదైతే రాసామో, రైట్, మీరు ఒక లైన్ యాడ్ చేయండి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్, ఓకే, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ అబ్రహం, రైట్, అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఓకే, సో బిగినింగ్ ఆఫ్ ది యానోటేషన్ ఎలా ఉండాలి అంటే ఇంట్రడక్షన్లో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ అబ్రహం. ఈ ప్రోజ్ లెసన్ అన్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అబ్రహం లింకన్ అనే లెసన్ టైటిల్ని ఇలా సింగిల్ కొటేషన్లో పెట్టండి. ఓకే, అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్, రైట్, ఫస్ట్ లైన్. సెకండ్ వన్, ఇట్ ఈస్, మీరు కావాలంటే హిస్ లెటర్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ నంబర్ ఆఫ్ సజెషన్స్ టు ద టీచర్, రైట్, హీ అడ్వైజ్ ద టీచర్ టు ట్రై ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బాయ్ ఇన్ ఆల్ స్పియర్స్. ఈ విధంగా మీరు ఇంట్రడక్షన్ అని పెట్టచ్చు. ఆ తర్వాత మీనింగ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, టీచ్ హిమ్ టు లర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్ అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ద బాయ్ షుడ్ బికమ్ అడ్వెంచరస్. తర్వాత ఇక్కడ కొన్ని లైన్స్ మీరు తీసేసుకొని ఇక్కడ ఒక వాక్యం ఉంది, విక్టరీ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్, రైట్, ద బాయ్ షుడ్ లర్న్. మీరు దీన్ని కొంచెం ఎలాబొరేటెడ్గా ఎలా అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ద బాయ్ షుడ్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. ఓటమిని కూడా అంగీకరించడం. అలానే హీ షుడ్ నో, రైట్, టు ఎంజాయ్ ద విన్నింగ్ మొమెంట్స్. గెలిచినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయటం. బోత్ ఆర్ ఈక్వల్, రెండు కూడా ఈక్వల్ అనేటువంటి ఆలోచన పిల్లవాడికి కలిగి ఉండటం. దిస్ ఈజ్ వాట్ ద టీచర్ షుడ్ ఇన్కల్కేట్, రైట్, ఎ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ బిట్వీన్ ఫెయిల్యూర్ అండ్ విక్టరీ. విజయం ఓటమి రెండింటి మధ్య సమానంగా స్వీకరించేటువంటి విధంగా పిల్లవాడిని తయారు చేయడం అనేది టీచర్ బాధ్యత అని చెప్పి రాయాలి. మీరు తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. ఆ తర్వాత మీరు లాస్ట్లో ఇక్కడ కామెంట్ అని పెట్టండి. ఈ కామెంట్ ఏమిటంటే ఇది రాసిన తర్వాత మీకు ఏం ఐడియా వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే అబ్రహం లింకన్ లెసన్కి చివరిగా ఒక కామెంట్ రాయండి. ఏమిటి ఆ కామెంట్ అంటే ది మౌల్డింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఎంటైర్లీ డిపెండెడ్, లేకపోతే మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ ది టీచర్. ఓకే, కాబట్టి ఆ వాక్యం రాయండి. ఏమని రాస్తారు? ది డెవలప్మెంట్ ఆర్ మౌల్డింగ్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ ద పర్సనాలిటీ. నేను ఇక్కడ రాస్తున్నాను కామెంట్ కింద. ది మౌల్డింగ్ ఆఫ్ ది క్యారెక్టర్ and personality of a child is mostly the responsibility of a teacher. So this is your comment. ఇలా ఒక యానిటేషన్ ఆన్సర్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్ లేదా రిఫరెన్స్ అంటాం. అదేమిటి అంటే దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్, యు రైట్ ద నేమ్ ఆఫ్ ది లెసన్,
ఓకే, ఒకవేళ అక్కడ రైటర్ ఉన్నారనుకోండి, రిటన్ బై ఉన్నారనుకోండి, ఆయన పేరు రాయండి. ఇక్కడ అబ్రహం లింకన్స్ లెటర్ అన్నాడు కాబట్టి దిస్ లెటర్ ఈజ్ రిటన్ బై అబ్రహం లింకన్ టు హిస్ సన్స్ టీచర్. ఇట్ ఈస్ ఆబ్వియస్. కాబట్టి ఇక్కడ రైటర్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేయని అవసరం లేదు. కానీ మీకు తర్వాత వచ్చే లెసన్స్లో ఆ రైటర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏ సందర్భంలో అన్నారో అది కూడా మెన్షన్ చేయాలి. దాన్ని కాంటెక్స్ట్ అంటాం. ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటంటే మీరు కావాలంటే దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. అబ్రహం లింకన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, wrote a letter to the teacher of his son. His letter is filled with a number of suggestions to the teacher. అంతవరకు రాసిన తర్వాత కాంటెక్స్ట్కి వెళ్ళండి. He advises the teacher to try for the development of the boy in all spheres. రాస్తూ అప్పుడు ఎక్స్ప్లెనేషన్ రాయండి. రాసిన తర్వాత ఈ కామెంట్ రాయండి. ఇలా రాయటం ద్వారా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటైతే ఉంటుంది. రైట్. సో అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్, ఇది ఓకే కదా. నెక్స్ట్ లెసన్, ఇక్కడ మనం 3 లెసన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. రైట్. నెక్స్ట్ వన్, షీ కాంకర్డ్ ఎవరెస్ట్. షీ కాంకర్డ్ ఎవరెస్ట్ ఎవరి గురించి ఇది? అరుణిమా సిన్హా అనేటువంటి ఒక ఆమె. షీ ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఓకే, కాల్ లేకపోయినా హౌ షీ క్లైంబ్డ్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా అధిరోహించింది అనేది మనకి ఇక్కడ ఒక ఇన్స్పైరింగ్ రైటప్ అనమాట, మోటివేషనల్ రైటప్. ఏమిటి అంటే ది లెసన్ మొత్తం చదివిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ఫిజికల్ డిఫికల్టీస్, రైట్, వన్ కుడ్ రీచ్ ఆర్ వన్ కుడ్ అటైన్ ద హైయెస్ట్ గోల్స్ ఇన్ లైఫ్. కాబట్టి శారీరకంగా వికలాంగుడు కావచ్చు, కానీ మనిషి తలుచుకుంటే ఎంత గొప్ప లక్ష్యానైనా సాధించవచ్చు అనే దానికి ఒక మంచి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యారెక్టర్ అరుణిమా సిన్హా అనేటువంటి క్యారెక్టర్ ద్వారా మనకు చెప్తున్నారు. రైట్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు, బయోగ్రాఫికల్ స్కెచ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ రిటన్ బై డాక్టర్ బి సౌజన్య. ఓకే, ఇది రాసినటువంటి వాళ్ళు ఎవరు? బి సౌజన్య. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేను ఒక్కటే మెన్షన్ చేశాను. వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై అరుణిమా వైల్ క్లైంబింగ్ ఎవరెస్ట్? వాట్ యు లెర్న్ ఫ్రమ్ హర్ స్టోరీ? రైట్. కాబట్టి ఎవరెస్ట్ని అధిరోహించడంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి, ఆమె స్టోరీ మనకేం చెప్తుంది అంటున్నాడు. ఐ థింక్ యూ హ్యావ్ రైట్ గాన్ త్రూ ద ఎంటైర్ లెసన్, సో యూ గాట్ ది ఐడియా. చూడండి, నెక్స్ట్ వన్, annotations. The compartment was full of people, but no one came to the rescue of the girl being robbed and attacked. Okay, and then someday I will prove without a doubt the truth of what happened to me. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి తన రైల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, తన వెళ్తూ ఉంటే ఆ దుండగులు దాడి చేయటం, రైట్, ఆ అమ్మాయి ఎదిరించడానికి ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయిని రైల్లోంచి తోసివేయటం, రైల్లోంచి తోసివేసినప్పుడు పక్క పట్టాల మీద పడిపోయి రైలు వెళ్ళిపోయి కాలు యాంపిటేట్ ఇది పోవటం, తర్వాత దాన్ని యాంపిటేట్ చేయించుకోవటం, ఇంకొక రైట్ కాల్లో ఒక రాడ్ ఇన్సర్ట్ చేయటం, ఇవన్నీ మనకు తెలుసు. ఇక్కడ చివరిలో చూడండి, సమ్డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఎ డౌట్ ద ట్రూత్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు మీ. తను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటప్పుడు తనకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి? ఆక్సిజన్ చివరికి అయిపోతూ ఉంది, మరి ఆక్సిజన్ లేకపోతే ప్రాణాలు పోతాయి. కాబట్టి ఆ సందర్భంలో ధైర్యం కోల్పోకుండా ఎలా వెళ్ళానో చెప్తుంది. ఇక్కడ చూడండి, ఆన్సర్ టు ద అబౌవ్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ డాక్టర్ బి సౌజన్య కంపైల్స్ ద పర్టికులర్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అరుణిమా సిన్హా. కాబట్టి ఇదేంటి? ది పర్టికులర్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అరుణిమా సిన్హా. ఈ నేమ్స్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయండి. విత్ ద టైటిల్ షీ కాంకర్డ్ ఎవరెస్ట్. సో అరుణిమా సిన్హా గాట్ హర్ లెఫ్ట్ లెగ్ యాంపుటేటెడ్. యాంపుటేటెడ్ అంటే పూర్తిగా తీసివేయటం, నరికివేయటం. ఎందుకంటే సెప్టిక్ అయ్యి అది కుళ్ళిపోకుండా మొత్తం మిగిలిన బాడీకి వ్యాపించకుండా ఉండటం కోసం. అండ్ ఏ రాడ్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద రైట్ లెగ్. సో హర్ లెఫ్ట్ లెగ్ వాజ్ యాంపుటేటెడ్. A rod was inserted in the right leg. She had firm decision to go over the Everest. అయినప్పటికీ కూడా ఎవరెస్ట్ అధిరోహించాలని అనుకున్నది. కాబట్టి firm decision to go over the Everest. She did a basic course in mountaineering. She took the blessings of Bachendri Pal, the first woman who reached the top of the Everest. So as she started climbing the mountain, the ankle and heel were swelling mistakes. She was losing grip. పైకి ఎక్కుతూ ఉంటే కాళ్ళు ఇవన్నీ కూడా వాచిపోయి ఉన్నాయి, దాంతో గ్రిప్ అవుతూ ఉంది. There was severe pain in the other leg. At a height of 3,500 feet on the death zone,
This is the death zone. There were many dead bodies. She was not afraid. కాబట్టి అక్కడ చాలా శవాలుగా ఉన్నాయి, కానీ ఆమె ఎట్లా భయపడలేదు. ఈవెన్ దో ఆక్సిజన్ లెస్ ఇన్ క్వాంటిటీ, దిస్ ఈజ్ ద కండిషన్. చూడండి, మనం ఇక్కడ రెండవ దానికి సంబంధించిన సమాధానం చదువుకోబోతున్నాం, అలానే ప్రశ్నకు సంబంధించిన సమాధానం చదువుకోబోతున్నాం. ఈవెన్ దో ఆక్సిజన్ లెస్ ఇన్ క్వాంటిటీ, షీ మూవ్డ్ ఫార్వర్డ్ అండ్ రీచ్ ద సమ్మిట్ ఆన్ 21st May 2013. Even after that, she was in a critical position. Her helper brought a new cylinder of oxygen and thus she could survive. The confidence and the courage, this is a comment, the confidence and courage saved her from her life. Everybody should learn that all obstructions could be put aside when there is a strong will and continuous effort. There is a strong will and continuous effort. కాబట్టి ఇది మనం అంటే మానసికంగా దృఢంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని మనం ఎదుర్కోవచ్చు అని చెప్పడానికి ఈ యొక్క జీవితం ఒక ఉదాహరణ చెప్తున్నాడు. సో ఈ ఆన్సర్ రాయటం ద్వారా మీరు దీనికి సమాధానం రాయొచ్చు. ఇప్పుడు యానోటేషన్స్. యానోటేషన్స్ కూడా రాసేటప్పుడు ఎలా అయితే మీరు ఇది ఇంట్రడక్షన్ కింద పెట్టుకొని, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ an inspiring write-up titled She Conquered Everest, written by Dr. B. Saujanya. It is about the adventurous achievement of Arunima Sinha, a physically challenged woman. గుర్తుపెట్టుకోండి ఈ పదాలు, రైట్? అడ్వెంచరస్ అచీవ్మెంట్ ఆఫ్ అరుణిమా సిన్హా, ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్, రైట్? అది మనం ఇంట్రడక్షన్ కింద రాస్తాం. కాంటెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాడు? ద కంపార్ట్మెంట్ వాజ్, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, వెన్ షీ, రైట్, ఇన్ ఆర్డర్ టు correct her name in the records, she was moving to Delhi by train. In the train she was attacked by some criminals as she protested, right? As she protested ante addaginchindi. The criminals threw her out of the compartment as she fell onto the ground on the next tracks, right? A train had gone over her, cutting her leg. అక్కడ మీకు ఆ సిచ్యువేషన్ ఉంది, రైట్? ఆ సందర్భం రాయాలి. తర్వాత ఇక్కడ సమ్డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఎ డౌట్ ద ట్రూత్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు మీ. మీరు ఇది ఆన్సర్ రాసేయచ్చు స్ట్రైట్ అవే. ఇలా మనం ఓకే రెండవ లెసన్ రాస్తూ ఉంటాం. ఇది కూడా ఈజీగా ఉండేటువంటి లెసన్. కాబట్టి మీరు అబ్రహం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్, తర్వాత రెండవది షీ కాంకర్డ్ ఎవరెస్ట్. ఈ రెండు మీరు థరోగా అయితే ఖచ్చితంగా రెండు ప్రశ్నలు అయితే ఎగ్జామ్లో ఉంటాయి. రెండే కదా మీరు రాయాల్సింది, ఓకే? కాబట్టి రెండు ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి చూడండి, ఈజీగా ఉండేటువంటి లెసన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ మెంట్ బై డిజాస్టర్? ఇట్స్ ఎ కెలామిటీ, బౌత్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. సునామీలని, భూకంపాలని ఇలాంటివి వస్తూ ఉంటాయి, అగ్నిపర్వతాలు బద్దలవటం, వాటిని న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం. అలానే అణుబాంబులు, అణువిస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి, అలానే ఫ్యాక్టరీస్ పేలిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటినేమో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటూ ఉంటాం. వాటి గురించి డిస్కస్ చేస్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్స్. హౌ డు యూ డిఫైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ నేమ్ సమ్ న్యాచురల్ డిజాస్టర్స్? హౌ డు యూ డిఫైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ నేమ్ సమ్ న్యాచురల్ డిజాస్టర్స్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎవరు రాశారు? మాధవి లత. Compile the particulars of disaster management in the essay Disaster Management. It is informative and useful. Kabatti, to make people aware of kind of disasters and the management of those disasters. అసలు నా కెలామిటీస్ ఎలా ఉంటాయి అంటే ఉపద్రవాలు అంటూ ఉంటాం, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కోవటం ఎలా, ఇదన్నీ కూడా మనం ఇక్కడ చెప్తూ ఉంటాడు. NIDM అని చెప్పేసి, NDMI అని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని, ఇలాంటివి చెప్తూ ఉంటాడు. దీంట్లో ఏమడిగాడు? హౌ డు యూ డిఫైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి అంటున్నాడు. నేమ్ సమ్ న్యాచురల్ డిజాస్టర్స్. న్యాచురల్, నాట్ హ్యూమన్, న్యాచురల్ డిజాస్టర్స్. చాలా ఈజీగా ఉండేటువంటి ప్రశ్న. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, న్యాచురల్ డిజాస్టర్స్ ఏమిటో కొన్ని చెప్పమంటున్నాడు. ఇప్పుడు చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ స్ట్రాటజీ అడాప్టెడ్ టు రెడ్యూస్ ద హజార్డ్స్ కాజ్డ్ బై డిజాస్టర్స్. హజార్డ్స్ అంటే డిఫికల్టీస్, ఓకే, ప్రాబ్లమ్స్, సివియర్ ప్రాబ్లమ్స్ caused by disasters. Disaster management ఏంటేమిటి? It is a strategy adopted to reduce
అంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఆ ఉపద్రవం యొక్క ముప్పుని లేకపోతే దాని యొక్క ప్రమాదాన్ని తగ్గించడానికి, ఓకే, వాటి యొక్క తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి ప్లాన్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి దాన్ని ఏమంటామంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. సో ఇట్ ఈస్ లైక్ ద ఆర్గనైజేషన్, ఇక్కడ చెప్తున్నారు చూడండి, ది ఆర్గనైజేషన్ విచ్ మేనేజ్ ద రిసోర్సెస్ అండ్ టేక్స్ అప్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డీలింగ్ విత్ ఆల్ హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. న్యాచురల్ కావచ్చు, మ్యాన్మేడ్ కావచ్చు, కానీ ఎవరికి నష్టం? మనుషులకే కదా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ లైక్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థ, ఒక సిస్టమేటిక్గా రన్ అవుతున్నటువంటి ఆర్గనైజేషన్. దాంట్లో ఏం చేస్తూ ఉంటాం? విచ్ మేనేజెస్ ద రిసోర్సెస్, అక్కడ ఉన్నటువంటి వనరులని సద్వినియోగం చేసుకోవడం. కాబట్టి లైక్ ద ఆర్గనైజేషన్ విచ్ మేనేజెస్ ద రిసోర్సెస్ అండ్ టేక్స్ అప్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డీలింగ్ విత్ ఆల్ హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి, మనుషులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, రైట్, ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇన్ పర్టికులర్ ప్రిపేర్డ్నెస్, ఎలా సిద్ధంగా ఉండాలి, మానసికంగా ఒక ఉపద్రవం ఎదుర్కొంటున్నాం అంటే దానికి ఎలా సిద్ధంగా ఉండాలి. రెస్పాన్స్, ఎలా ప్రతిస్పందించాలి. అండ్ రికవరీ, అంతేకాదు ఆ ఉపద్రవం నుంచి ఎలా మనం రికవరీ కావాలి అనేది ఇన్ ఆర్డర్ టు లెసన్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. కాబట్టి ఆ డిజాస్టర్స్ ఉపద్రవం ఏర్పడినప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవడం, ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలా అనేది చెప్పడమే డిజాస్టర్ మేనేజ్మెంట్. జస్ట్ 3 or 4 లైన్స్ ఉన్నాయి. తర్వాత డిజాస్టర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2, న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. డిజాస్టర్స్ లైక్ సునామీస్, ఫ్లడ్స్, హరికేన్స్, earthquakes, volcano eruptions, etc. are called the natural disasters. ఏమంటున్నాడు ఇక్కడ? సునామీలు, ఫ్లడ్స్ వరదలు, హరికేన్స్ తుఫాన్లు, ఎర్త్క్వేక్స్ భూకంపాలు, వాల్కనో ఎరప్షన్స్ అగ్నిపర్వతాలు బద్దలవటం, ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ అంటూ ఉంటాం. వన్ కెనాట్ కంట్రోల్ దీస్ డిజాస్టర్స్. న్యాచురల్ డిజాస్టర్స్ మనం ఆపలేం, చేపెట్టి ఆపడానికి కుదరదు, ఎందుకంటే ప్రకృతి ఉపద్రవాలు, ప్రకృతి సృష్టించేటువంటి ప్రళయాలు. సో బట్ వన్ హ్యాస్ టు యూటిలైజ్ ద సోర్సెస్ టు విచ్ స్టాండ్ ద హ్యావోక్ కాజ్డ్ బై దిస్. కానీ మనకున్నటువంటి వనరులు ఉపయోగించుకుని ఆ ఉపద్రవాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇట్ కెన్ బి కాల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అలా కాపాడుకోవడమే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్ వాట్ యూ కెన్ రైట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ యానిటేషన్. తర్వాత ఇంకా చెప్తున్నాడు, వాట్ ఆర్ ద నెసరీ స్టెప్స్ దట్ NIDM ఈస్ టేకింగ్ అప్ టు మేనేజ్ డిజాస్టర్. NIDM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అంటే చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ కంపైల్డ్ పర్టికులర్స్, ఇది ఇంట్రడక్షన్ అలానే ఉంది సేమ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ అసెన్షియల్. న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ క్రియేట్ lot of havoc. So disaster management is being maintained by some institutions like National Disaster Management Institute. The NDMI provides various programs for mitigation అంటే suppression తగ్గించడం, and responsiveness, right, for specific situations. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే విధంగా ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇది ఇంకా ఏం చేస్తుంది? NIDM, ఇక్కడ NDMI అంటున్నాడు, ఇక్కడ NIDM, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద వరల్డ్ బ్యాంక్ ఆఫర్స్. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ కొలాబరేషన్తో, రైట్, వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి అంటే కలిసిపోయి వాటికి ఫైనాన్స్ చేయటం, ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారంట ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ అలాంగ్ విత్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్, ఉపద్రవాలు అంటే ఎలా ఉంటాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి ఫలితం ఎలా ఉంటుంది, వాటి యొక్క రైట్, వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చు, ఇలా చెప్పడం. అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ అలాంగ్ విత్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. There are many centers to help the Indian people in attaining knowledge in this area. ఇండియాలో బోల్డ్ అండ్ సెంటర్స్ ఉన్నాయంటున్నాడు. They help us to have the view of prevention, preparedness and mitigation. To have the view of prevention, preparedness and mitigation. Right? కాబట్టి ప్రివెన్షన్ అంటే నిరోధించడం, అడ్డగించడం, ప్రిపేర్డ్నెస్ సిద్ధంగా ఉండటం, అండ్ మిటిగేషన్ దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం అనేది మనకి ఈ సంస్థ ట్రైనింగ్ ఇస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరి సహాయంతో, ఎవరితో కొలాబరేట్ అయ్యి? వరల్డ్ బ్యాంక్ సహాయంతో అంటూ ఉన్నాడు. రైట్ అబౌట్ భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్. భోపాల్లో జరిగినటువంటి దుర్ఘటన గురించి రాయమంటూ ఉన్నాడు. సో ఇది మీరు భోపాల్లో
man-made industrial disaster that occurred on 3rd December. So it is a man-made industrial disaster that occurred on 3rd December 1984. This tragedy was caused by the poisonous gas that leaked from the factory of the Union Carbide India Limited, that is UCIL, a pesticide plant in Bhopal, Madhya Pradesh. The plant accidentally released 42 tons of toxic methyl isocyanate gas, right, exposing more than 5 lakh people. This is the impact to toxic gases. కాబట్టి ఆ విషపూరితమైనటువంటి వాయువుని పీల్చి దాని ప్రభావానికి గురై అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఇట్ కాస్ట్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ టు ద ఎన్వైరన్మెంట్ ఇన్ ది సరౌండింగ్, చుట్టూ ఉన్న సరౌండింగ్స్. అంటున్నాడు. The impact was both immediate and long-term based because the lethal gas diffused into the atmosphere and people survived in the disaster have been getting lung, eye and children. People survived in the long disaster have been getting lung, eye and skin diseases till today. ఆ రోజు ఆ భోపాల్ గ్యాస్ లీక్కి ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో వాళ్ళు ఇప్పటికి కూడా లంగ్ అంటే ఊపిరితిత్తులు, ఐ కంటికి సంబంధించిన స్కిన్ డిసీజ్, చర్మవ్యాధులు, ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నారని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ అన్ యాక్సిడెంటల్ డిజాస్టర్, అనుకోకుండా జరిగినటువంటి దుర్ఘటన అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్, ఇక్కడ యానిటేషన్ చూడండి. India is one of the most disaster-prone countries in the world. First annotation ఉంది. Tsunami-genic earthquake was one of the 10 worst earthquakes in recorded history and was also single worst tsunami in history అంటున్నాడు. ఈ రెండిట్లో ఇండియా is one of the most disaster-prone countries in the world. ఎక్కువ ఈ ప్రళయాలకి ఏమంటారు ప్రోన్, దట్ మీన్స్ ప్రళయాలకు గురయ్యేటువంటి దేశాల్లో ఇండియా కూడా ఒకటి అని చెప్పేసి చెప్తున్నాడు. అలానే సునామీ అనేది చూడండి, జీనిక్ ఎర్త్క్వేక్ చాలా ఉపద్రవాన్ని తీసుకొచ్చి పెద్ద భూకంపాన్ని సృష్టించి దాదాపు కొన్ని లక్షల మంది నిరాశ్రయం చేసింది 26 డిసెంబర్ 2004. సో 26 డిసెంబర్ 2004లో జరిగినటువంటి సునామీ, దానికి సంబంధించిన యానిటేషన్ అంటూ ఉన్నాడు. మీరు ఏం చేయాలి? ఇంట్రడక్షన్, రైట్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిటన్ బై మాధవి లెథా. Right, it is about the impact of disasters, both natural and man-made, and at the same time it also gives us some idea about the disaster management అని చెప్తూ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీరు రాయాలి. ఆన్సర్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ వన్, వాట్ మేక్స్ ఎ నేషన్? దిస్ ఈజ్ బై డాక్టర్ సి రాజగోపాలాచారి. సో మీరు ఏవైనా 3 లెసన్స్ చదువుకుంటే చాలు. ఇది 4th వన్. ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ రాజాజీస్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్? రెండవది, హౌ కెన్ ఎవ్రీ హోమ్ బికమ్ ఏ యూనివర్సిటీ అకార్డింగ్ టు రాజాజీ? సో ఇక్కడ మీరు అబౌట్ ద రైటర్. తర్వాత యానిటేషన్ చూడండి, అన్లెస్ వీఆర్ వెరీ స్ట్రెంజర్స్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ ఆనెస్ట్ ఇన్ అవర్ మైండ్స్ వీ కెనాట్ మేక్ ఏ గ్లోరియస్ ఇండియా. యూనివర్సిటీస్ ఆర్ ద హోప్స్ ఆఫ్ అవర్ నేషనల్ లీడర్స్. సో క్వశ్చన్స్ 2 అవి, యానిటేషన్స్ 2 ఇవి. ఇక్కడ అబౌట్ ద రైటర్ చక్రవర్తి రాజగోపాలాచారి. సరే, ఇది రాయని అవసరం లేదు మీరు. పాపులర్లీ నోన్ యాజ్ రాజాజీ, ఆర్సీఆర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్. చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ మౌంట్ బాటన్. కానీ భారతీయ గవర్నర్ జనరల్ అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ లాగా అనమాట. ఎవరు? డాక్టర్ సి రాజగోపాలాచారి. హి వాజ్ ది ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. an ardent patriot, గొప్ప దేశభక్తుడు, a pioneering social reformer, సామాజిక పునరుద్ధరణ అంటే సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త, ఇన్సెన్సివ్ థింకర్, బాగా ప్రగాఢమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు, ప్రొఫౌండ్ స్కాలర్, పండితుడు, అంతేకాదు ఆథర్, రచయిత, ఆరేటర్, స్పీకర్, వర్స్టైల్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అబౌట్ ద లెసన్ అన్న ద ఎస్సే వాట్ మేక్స్ ఎ మ్యాన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ బై సి రాజగోపాలాచారి.
delivered to the students of Lakshmi Narayan Institute of Technology, Nagpur on August 26, 1948. కాబట్టి ఇది ఆగస్ట్ 26, 1948లో ఈయన ఇచ్చినటువంటి స్పీచ్ అనమాట. హీ అపీల్స్ టు ది, ఇది చూడండి, అన్ ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఎక్కడ ఇచ్చాడు అనేది టు ద స్టూడెంట్స్. సరే, మీ ఇన్స్టిట్యూట్ రాకపోయినా స్పీచ్ అని చెప్పేసి రాయండి. డెలివర్డ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ రాయండి. అపీల్స్ టు ద యంగ్ మెన్ అండ్ ఉమెన్ టు స్ట్రైవ్ హార్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ టు బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది సిటిజన్. అన్నాడు, దేశ ప్రగతిలో మీరు భాగస్వాములు అవ్వండి, మీరు కష్టపడండి, అలానే మీ క్యారెక్టర్ని పెంచుకోండి అంటున్నాడు. ఎందుకంటే క్యారెక్టర్ ఇస్ డెస్టినీ. వితౌట్ క్యారెక్టర్ యూ కెనాట్ బిల్డ్ ఎ గ్లోరియస్ నేషన్. ఓకే, చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. రాజాజీ స్ట్రెసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ చెప్తున్నాడు కదా, అన్లెస్ వీఆర్ వెరీ స్ట్రెంజర్స్ ఇన్ అవర్ కండక్ట్ అండ్ ఆనెస్ట్ ఇన్ అవర్ మైండ్స్. కాబట్టి స్ట్రెసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ నాట్ మియర్లీ ఏ థాట్లెస్ ఇమిటేటెడ్ ideal. It is the wisest national policy that can be viewed by any statesman. It should be formed by the best qualities of traits. కాబట్టి కేవలం క్యారెక్టర్ అంటే ఏమని చెప్తున్నాడు, ఏ థాట్లెస్ ఇమిటేటెడ్ ఐడియల్. ఏదో వాడు మంచిగా ఉన్నాడు కాబట్టి నేను మంచిగా ఉండాలని కాదు. ఏం చెప్తాడు ఇక్కడ, ఇట్ ఈస్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి వ్యూడ్ బై ఎనీ స్టేట్స్మన్. ఒక రాజనీతిజ్ఞుడు లేదా దేశం కోసం పాటుపడేవాడు ఎవడైనా సరే క్యారెక్టర్ అనే దాన్ని చాలా ఒక ప్రత్యేకమైన విధిగా చూడాలి. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఆర్ ట్రైట్స్. ఒక వ్యక్తిలో సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారాలి అంటే అన్ని లక్షణాలు ఉండాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆనెస్టీ అండ్ హార్డ్ వర్క్ ఆర్ కమెండబుల్ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, కాబట్టి ఆనెస్టీ అండ్ హార్డ్ వర్క్ ఆర్ కమెండబుల్ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్. నిజాయితీ, తర్వాత పని చేయటం, హార్డ్ వర్క్ చేయటం, ఇవి క్యారెక్టర్లో ముఖ్యమైనటువంటి. వెన్ వీఆర్ అప్రైట్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ ఆనెస్ట్ ఇన్ అవర్ మైండ్స్, మన ప్రవర్తనలో నిజాయితీగా ఉన్నప్పుడు, మానసికంగా నిజాయితీగా ఉన్నప్పుడు, మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు, నీతి నిజాయితీతో ఉన్నప్పుడు, వీ షల్ మేక్ ఏ గ్లోరియస్ ఇండియా. కాబట్టి మనం ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించవచ్చు అని చెప్తున్నాడు. అడ్వైజ్ ద స్టూడెంట్స్ దాట్ వీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇండియా నాట్ ఓన్లీ ఫ్రీ బట్ ఆల్సో స్ప్లెండెడ్. కేవలం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మా పని అయిపోయింది అనుకుంటే కాదు. ఒక భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిలో గొప్ప దేశంగా మార్చాలి అంటే అది యువత చేతుల్లోనే ఉందని చెప్తున్నాడు. సో ఇలా మీరు యానిటేషన్ చూడండి, అబౌట్ రాయొచ్చు, లేదా ఇక్కడ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, వాట్ ఈజ్ రాజాస్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేది ఇది రాసుకోవచ్చు. అలాగనే దీనికి ఫస్ట్ దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇది మీరు రాసుకోవచ్చు. ఇలా రైట్, ఇవి ప్రోజ్కి సంబంధించినటువంటి. ఇక పోయిటరీకి వెళ్దాం. ఇంకా ఉంది. ఇన్ హిస్ స్పీచ్ వీ ఫైండ్ వాట్ అన్ ఆర్డెంట్ హోప్ రాజాజీ హ్యాస్ ఇస్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ who have to contribute much for the growth of our nation, believes that a well-educated mother will promise a civilized and educated nation. ఇది తర్వాత చూడండి ఎలా హోమ్ అనేది ఒక యూనివర్సిటీగా మారుతుంది అంటే ఇంట్లో అమ్మ చదువుకొని ఉంటాయి. ఎడ్యుకేటెడ్ మదర్ విల్ ప్రామిస్ ఏ సివిలైజ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ నేషన్. షీ ఈస్ ద వర్ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అండ్ మేక్స్ హర్ హోమ్ ఏ యూనివర్సిటీ. కాబట్టి ఒక తల్లి చదువుకొని ఉంటే ఆ కుటుంబమే ఒక పెద్ద పాఠశాల అవుతుంది, తల్లి ప్రిన్సిపల్ అవుతుంది. ఎందుకనంటే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు సంస్కారం నేర్పుతుంది కాబట్టి. సో హీ ఒపైన్స్ దట్ యూనివర్సిటీ ఈజ్ నాట్ మియర్లీ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. అంతేకాదు, యూనివర్సిటీ అంటే కేవలం చదువు చెప్పడం మాత్రమే కాదు, బట్ ఆల్సో ఏ సెమినరీ అండ్ ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ వర్ది లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. భవిష్యత్తులో దేశాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకుల్ని తయారు చేసేటువంటి ఒక సెమినరీ అంటే ఆశ్రమం, అలాగనే ట్రైనింగ్ గ్రౌండ్, శిక్షణశాల అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇది రాజగోపాలాచారి యువత పట్ల ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి మీరు నేను ఇక్కడ రాసినటువంటి వాటిని ఉపయోగించుకొని అక్కడ ఇచ్చినటువంటి యానిటేషన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. పోయట్రీ, కామన్వెల్త్ ఆఫ్ బీస్. దీనిలో ప్రశ్నలు ఏమన్నాయో చూడండి. ఇది మీకు విలియం షేక్స్పియర్ రాశాడు. హీస్ ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ ప్లే రైట్ ఆఫ్ ఆల్ టైమ్స్. షేక్స్పియర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. హిస్ గ్రేట్నెస్ యాజ్ ఎ డ్రామాటిస్ట్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు హిస్ రేర్ ఇన్సైట్స్ ఇన్ టు ద హ్యూమన్ మైండ్ అండ్ హార్ట్. మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క మనస్సు, అలానే మెదడు, వీటిని స్పృశించినటువంటి వాడు షేక్స్పియర్. హీ సక్సెడెడ్ ఇన్ రెండరింగ్ ద సట్లెస్ట్ టర్న్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇన్ లైన్స్ దట్ ఆర్ మెమరబుల్. మనిషి జీవితంలో భిన్న కోణాలని, అలానే అతని యొక్క ఆలోచనల్ని తన యొక్క రచన ద్వారా మనకు ముందు పెట్టినటువంటి వాడు విలియం షేక్స్పియర్. ద పోయమ్ కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనే ఎక్సర్ట్స్ ఫ్రమ్ విలియం షేక్స్పియర్స్ ప్లే. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇది? ఇక చూడండి.
హెన్రీ ద ఫిఫ్త్ యాక్ట్ నెంబర్ 1 సీన్ నెంబర్ 2. ఇది మనం ఇంట్రడక్షన్లో చెప్పాలి, కాంటెక్స్లో కూడా చెప్పవచ్చు. హియర్ హెన్రీస్ ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ ఆఫర్స్ టు హిమ్ ఇన్ ఏ లెందీ స్పీచ్ a pattern for the organization of his commonwealth in the time of war. The Archbishop of Canterbury attempts to convince the young King Henry that he has the right to the throne of France. ఇక్కడ తన రాజుకి అక్కడ ఉన్నటువంటి ఆర్చ్ బిషప్ ఇచ్చినటువంటి క్యాంటర్బరీ ఆర్చ్ బిషప్ ఇచ్చినటువంటి అడ్వైస్ గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు షేక్స్పియర్ వాట్ ఆర్ ద లెసన్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ లర్న్ ఫ్రమ్ హనీ బీస్. హనీ బీస్ తేనెటీగల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వాట్ ఆర్ ద లెసన్స్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ షేక్స్పియర్ యూజెస్ బీస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లాంగ్ క్లాసిక్ ట్రెడిషన్ ఆఫ్ ట్రీటింగ్ న్యాచురల్ వర్డ్ యాజ్ ఎ మెటఫర్ ఫర్ ద హ్యూమన్ కైండ్. కాబట్టి ఈ తేనెటీగల్ని తీసుకొని మనిషికి కావాల్సిన కొన్ని సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దే ఆర్ మోడల్స్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్. He says that honeybees have the capability to teach us the art of order. క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలో మనకు చెప్పేయడానికి తేనెటీగలకి అర్హత ఉంది, అవి మాత్రం మనకు చెప్తాయి. We can learn a lot about how to run a well organized governments from these creatures. ఒక స్థిరమైనటువంటి ఒక పరిపాలన చేయటం క్రమ పద్ధతిలో, ఓకే, ఒక వ్యవస్థీకృతమైనటువంటి పరిపాలన చేయటం ఎలా అనేది మనం హనీ బీస్ నుంచి నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. దే ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ బీస్ హూ డు దేర్ జాబ్ విత్ డ్యూ డిలిజెన్స్. రకరకాలు ఉంటాయి బీస్లో కూడా, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. డూ దేర్ జాబ్ విత్ డ్యూ డిలిజెన్స్, వాళ్ళకి అప్పగించిన పని సక్రమంగా చేస్తూ ఉంటాయి. మెనీ డిఫరెంట్ ఎలిమెంట్స్ కెన్ వర్క్ టువర్డ్ వన్ కామన్ ఎండ్ జస్ట్ యాజ్ మెనీ ఆరోస్ షాట్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్ కెన్ కన్వర్జ్ అన్ ఎ సింగిల్ టార్గెట్. అవి రకరకాల పనులు చేస్తా ఉన్నా వాటి యొక్క లక్ష్యం ఒకటే ఉంటుంది, ఆ లక్ష్యాన్ని అవి సాధించుకుంటూ ఉంటాయి. అలానే different elements can work towards one common end. 1,000 actions once set in motion will result in one desired goal. కాబట్టి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏమంటున్నాడు, 1,000 actions, రైట్, రకరకాల పనులు చేస్తూ ఉంటావు కానీ నీ లక్ష్యం ఒకటి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి మార్గాన్నైనా నువ్వు ఎంచుకుంటూ ఉంటావు. 1000 మార్గాలు కావచ్చు కానీ నీ లక్ష్యం, నీ గురి అంతా కూడా అది అక్కడే ఉంది. కాబట్టి అలా ఈ తేనెటీగలు కూడా అంతే. సో అండ్ ఆల్ విల్ బి వెల్ క్యారీడ్ అవుట్ అండ్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ ఎండ్. అలా చేసినప్పుడు ఫోకస్డ్గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం, అనుకున్న విజయాన్ని అందుకుంటాం అని చెప్పేసి చెప్తూ ఈ హనీ బీస్ నుంచి మనం నేర్చుకోవచ్చు అంటూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ annotation చూడండి. creatures that by a rule in nature teach the art of order to a people kingdom. యాక్చువల్లీ ఇందాక చెప్పిందే ఇక్కడ చెప్తున్నాడు, రైట్. ఇందాక ఏదైతే చెప్పానో క్వశ్చన్, creatures that by a rule in nature teach the art of order to a people kingdom. ఇక్కడ కాంటెక్స్ట్ అని పెట్టి చూడండి. these lines are taken from the poem Commonwealth of Bees written by William Shakespeare. The poem is an excerpt for Shakespeare's play Henry the Fifth, Act number 1, Scene number 2. In this play, the Archbishop of Canterbury offers to the young King Henry, in a lengthy speech, the life of bees as the best pattern for the organization of his commonwealth at the time of war. Identi the Archbishop offers to the young King Henry in a lengthy speech the life of bees as the best pattern for the organization of his commonwealth at the time of war అని చెప్తూ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చివరిలో జనరల్ రిలవెన్స్ లేదా కామెంట్ అంటూ ఉంటాం. ఇలా మనం ఇక్కడ కాంటెక్స్ట్లోకి వచ్చి ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్ కలిపి రాస్తే ఇది చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోయం రాసాం, ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోయిట్ రాసాం, తర్వాత ఈ పద్యం ఏం చెప్తుందో కూడా రాసాం ఇంట్రడక్షన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఇచ్చిన లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కామెంట్ చూడండి. షేక్స్పియర్ మేక్స్ ఏ కంపారిజన్ బిట్వీన్ బీస్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అబౌట్ వర్కింగ్ టుగెదర్ ఫర్ కలెక్టివ్ పర్పస్. కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించని చెప్పడానికి తేనెటీగల మంచి ఉదాహరణ అదే చెప్తున్నాడు. హీ అడ్వైజర్స్ టు ఇన్స్టిల్ టీమ్ స్పిరిట్, ఇండస్ట్రీ అండ్ యాక్టివ్ కోఆపరేషన్ ఇన్ పర్సూట్ ఆఫ్ ఎ కామన్ గోల్. కాబట్టి మనకి అసలు ఏమని సలహా ఇస్తున్నాడు, టీమ్ స్పిరిట్, మనందరం ఒకటే, మనం ఒక టీమ్గా పనిచేయాలి. ఇండస్ట్రీ, కష్టపడాలి. యాక్టివ్ కోఆపరేషన్, ఒకరికి మధ్య సుహృద్భావం, తర్వాత సహాయం అనేది ఉండాలి. కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే ఏదైనా సాధించగలని చెప్తూ ఈ పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. సో ఇవి ఇక్కడ
This is my prayer to the my Lord, Rabindranath Tagore. Tagore is the first, right, recipient of Nobel Prize from India, not only from India but from the Asian continent for his Gitanjali, that was in the year 1913. చూడండి ఇక్కడ అబౌట్ ద పోయట్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన వర్స్టైల్ పర్సనాలిటీ, మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీ అంటుంటాడు. ఏంటి అంటే ఇది ఇక్కడ పోయట్, నావలిస్ట్, డ్రామాటిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఆర్టిస్ట్ అండ్ ఫిలాసఫర్, ఇవన్నీ ఉన్నాయి అబౌట్ ద పోయం. ఇది ఎక్కడి నుంచి అంటే దిస్ ఈజ్ ఫ్రమ్ ద సాంగ్ నంబర్ 36 ఆఫ్ టాగోర్స్ గీతాంజలి. గుర్తుపెట్టుకోండి, 36 సాంగ్ నెంబర్. ఓకే, దిస్ పోయం హ్యాస్ ఎ యూనివర్సల్ అపీల్. ఇలాంటి కొన్ని పదాలు రాయాలి మీరు. టాగోర్ prayer reads more patriotic and humanistic than spiritual. టాగోర్ పద్యాలు ఆధ్యాత్మిక చింతన కంటే ఎక్కువగా మనకి దేశభక్తిని అలానే మానవత్వాన్ని చెప్తూ ఉంటాయి. టాగోర్ డ్రీమ్డ్ ఫర్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. కాబట్టి భూమి మీద ఒక స్వర్గం చూడాలని టాగోర్ అనుకున్నాడు. ఫర్ హిమ్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఫిజికల్, అంటే శారీరకంగా గట్టిగా ఉండటం కాదు. ఏమన్నాడు? ఇట్ ఈస్ దట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్. ఆత్మస్థైర్యం అనేది చాలా ఉండాలి. సో ఇట్ ఈస్ దట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్. Tagore held that man can elevate himself to godhood if he assumes divine qualities. మనిషి దైవత్వాన్ని సంతరించుకోవాలి అంటే కొన్ని మంచి డివైన్ క్వాలిటీస్ ఉండాలంటున్నాడు. He believed that man can elevate himself to godhood if he assumes divine qualities. He believed that if man perfects himself after the divine, he need not seek any other heaven. ఇంకా అంతకు మించింది కావాల్సింది ఏమున్నది? తను దైవత్వాన్ని సంతరించుకున్నాడు, దైవ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు అంటే అంత మించిన స్వర్గం ఏముందని చెప్పేసి చెప్తూ, ఇదిగో ఇది అబౌట్ ద పోయం, ఆ పద్యం యొక్క జస్ట్ చెప్తూ ఉన్నాడు సారాంశం. రెండింటిని మనం ఇక్కడ చూడండి. Annotation. Strike at the root of penury in my heart. These lines are taken from song number 36 titled This is my prayer to thee my Lord, written by the universal poet Rabindranath Tagore. Okay, it is an extract from the Nobel Prize winning Gitanjali. The I in the poem stands for humanity in general. The poem is in the form of a universal prayer to the Almighty God to bestow His divine strength upon mankind so as to convert them into the ideal human beings. Tagore begins his prayer with a sincere appeal to God. His prayer with a sincere appeal to God. He seeks God to hit at the root of poverty in his heart. Tagore believes that poverty is not purely materialistic, it is the inability of the heart to be kind and sympathetic towards the needy. పేదరికం అంటే కేవలం ఆస్తులు లేకపోవడం కాదు, తోటి వాడి పట్ల జాలి దయ లేకపోతే దాన్ని పావర్టీ అంటూ ఉంటాం. సో ది లైన్ రిఫర్స్ టు ది క్రూయల్ అండ్ ఇన్హ్యూమన్ యాటిట్యూడ్ ఆఫ్ ద బ్రిటిష్. Ironically, India is projected as a poor country while England is the most impoverished nation at heart. Hence the poet prays to God to strike at the root of this poverty at heart, to create a greater wealth than all the materialistic positions. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు భారతదేశాన్ని వాళ్ళు చాలా నీచంగా చిత్రీకరించారు. భారతదేశం ఒక పేదరికమైన దేశం అని చెప్పేసి చెప్తూ, రైట్. Tagore prayers, general 11. Tagore's prayer to God to hit poverty at the root has a great significance. Poverty is the root cause of all evils. కాబట్టి పేదరికం అనేది అన్ని అంటే ఈవిల్స్కి కారణం అవుతూ ఉంటుంది. Hence the appeal to God begins with hacking poverty at its root. కాబట్టి పావర్టీని ఎలిమినేట్ చేయమని దేవుడికి ఒక ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో హౌ యునీక్ ఈజ్ టాగోర్స్ ప్రేయర్ టు గాడ్. హౌ యునీక్, టాగోర్ చేసినటువంటి ప్రార్థన ఎలా యునీక్గా ఉంది. అలానే యానిటేషన్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు మేక్ మై లవ్ ఫ్రూట్ఫుల్ ఇన్ సర్వీస్. సో ఈ రెండు మీరు అక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు ఆన్సర్ చేయండి. యాజ్ ఐ గ్రూ ఓల్డర్ బై లాంగ్స్టన్ హ్యూస్. ఓకే, దీనిలో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద పోయం యాజ్ ఐ గ్రూ ఓల్డర్? James Mercer Langston Hughes is an African-American poet, novelist, short story writer and playwright. As a black poet, he always identified himself with his fellow black Americans and depicted their common experiences in his work. కాబట్టి black people యొక్క అనుభవాన్ని తన పద్యాల్లో చెప్తున్నాడు. He wanted to portray the stories of his people in their culture, their suffering and their music, their laughter and the language itself. అక్కడ ఉన్నటువంటి బ్లాక్ పీపుల్ ఎదుర్కొన్నటువంటి కష్టాలు, వాళ్ళ యొక్క అనుభూతులు, వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క ఇష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు ఇవన్నీ కూడా ఆయన పద్యాల్లో రచనలో కనిపిస్తూ ఉంటాయి. సో వాంటెడ్ టు పోర్ట్రే ద స్టోరీస్ ఆఫ్ హిస్ పీపుల్.
Next one. As I grew older carries the theme that no matter what stands in the way of someone's dream, he can always find his dream and fight for it. కాబట్టి ఒక మనిషి చూడండి, no matter what stands in the way of someone's dream. నువ్వు కళ్ళగంటూ ఉంటే ఆ కళలు కనమంటూ ఉన్నాడు. హీ కెన్ ఆల్వేస్ ఫైండ్ హిస్ డ్రీమ్ అండ్ ఫైట్ ఫర్ ఇట్. నీ కళను నిజం చేసుకోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నీ కళను నిజం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తున్నా. Throughout the poem, he refers to the different symbols to show the barriers. Different symbols to show the barriers between the blacks and the whites in American society. అమెరికా సొసైటీలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే విభజన ఉంది. ఆ విభజన ఎలా ఉందో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. He uses imagery to describe his own ability to overcome prejudice in his society. అంతేకాదు కొన్ని ఇమేజరీ, కొన్ని సంజ్ఞలు, గుర్తులు అంటూ ఉంటాం, సింబల్స్ అన్న అదే రైట్. వాటిని ఉపయోగించి సమాజంలో ఉన్నటువంటి ఆ అసమానతల్ని, ప్రెజుడిస్ని, ఇట్లాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు చెప్తున్నాడు. Langston Hughes ends his poem by describing the dreams to become of sun and to show that his dream may still be too far to reach, but when reached will shine brighter than all of the dreams ever to come true. The light from the sun is seen by Hughes again, and it is as if he and his dreams were reunited. కాబట్టి తను ఒకసారి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు తనే సూర్యుడు మాదిరి వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలుతురు మిగిలిన వాళ్ళకు కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ తను ఇక్కడ ఈ పద్యం రాస్తున్నాడు. యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అని తన కళ ఏంటో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి అనోటేషన్. ఇట్ వాజ్ ఎ లాంగ్ టైమ్ అగో ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఫర్గాటన్ మై డ్రీమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ బ్రైట్ లైక్ ఎ సన్ మై డ్రీమ్. అక్కడ ఏదైతే రాసామో అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఓకే, కాంటెక్స్ట్. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ Langston Hughes poem As I Grew Older. నెక్స్ట్ వన్. ఇక షార్ట్ స్టోరీస్. మీకు 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ఇంజిన్ ట్రబుల్, అలానే ద లాస్ట్ లీఫ్, ఇలా ఉన్నాయి. ఇంజిన్ ట్రబుల్ చూద్దాం. ఇది ఎవరు రాశారు? ఆర్కే నారాయణ్. దీంట్లో క్వశ్చన్స్ ఆన్సర్ ఇన్ 20 to 25 lines ఈచ్ అంటున్నాడు. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ ద నరేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ విన్నింగ్ ఏ రోడ్ ఇంజిన్. రోడ్ ఇంజిన్ గెలుచుకున్న ఆ కథకుడు, నెరేటర్ ఎవరైతే ఉన్నాడో అతను ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఈ కథలో చెప్తూ ఉన్నాడు ఆర్కే నారాయణ్. హ్యూమరస్ వేలో చెప్తూ ఉన్నాడు. అలానే ద నరేటర్ సెడ్ నేచర్ కేమ్ టు మై రెస్క్యూ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్. హౌ డిడ్ నేచర్ హెల్ప్ ద నరేటర్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ట్రబుల్స్. మరి ఎలా తనకి ఎదురైన ఇబ్బందుల నుంచి బహుశా ఆ ప్రకృతే జాలి పడినట్లుంది, అదే వచ్చి తన యొక్క ఇబ్బంది నుంచి కాపాడింది. ఎలా అనేది ఇక్కడ ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఐ థింక్ యూ గాట్ ది స్టోరీ రైట్. ఇక్కడ ఈ రోడ్ ఇంజిన్ తను గెలుచుకోవటం లాటరీలో, తర్వాత దాన్ని తీసుకువెళ్ళాలి అంటే అది ఇబ్బంది పడటం రైట్, అది ఒక జింకానా గ్రౌండ్లో ఉండటం, ఇదంతా మీకు కథ తెలుసు. ఇక్కడ సో అబౌట్ ది ఆథర్ అని రాశాను. రాసిపురం కృష్ణస్వామి నారాయణన్ వాజ్ బోర్న్ ఇన్ మెడ్రాస్. హిస్ ఫస్ట్ నావెల్ స్వామి అండ్ ఫ్రెండ్స్ పబ్లిష్డ్ ఇన్ 1935 won him instant fame. కాబట్టి he is known for the extreme simplicity of his plots and characters. ఇలా మనం ఇంట్రడక్షన్ రాయండి అబౌట్ ది ఆథర్. రాసిన తర్వాత ఇదిగో స్టోరీ ఇక్కడ రాశాను నేను. అయిపోవచ్చు, ఇంకొక 2 ఉన్నాయి. సో అబౌట్ ద స్టోరీ ఇది అయిపోయింది. ఇది మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో వస్తాయి, ఒకసారి చూసుకోండి అవి. ఇది రాస్తే చాలు. మీరు మొత్తం ఏ ప్రశ్న అక్కడ ఇచ్చిన 2 ప్రశ్నలో ఏది రాసినా ఇది రాస్తే చాలు, సింపుల్గా ఆన్సర్స్ వస్తాయి. కాకపోతే మీరు మెయిన్ పాయింట్స్ రాయాలి. చూడండి, విన్స్ ఏ రోడ్ ఇంజన్ అట్ ఏ గేటీ షో ఇన్ ది జింకానా గ్రౌండ్స్. People gather around him, look at the engine with wonder. The narrator feels thrilled at winning such a rare prize. ఆ ఇంజన్ గెలుచుకోవడం ద్వారా తనకి బాగా డబ్బులు వస్తే తను ఒక అదృష్టవంతుడు అనుకుంటాడు, కానీ అది ఎలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చిందో మనకి చివరిలో తెలుస్తుంది. ఎప్పుడు ఒక భూకంపం వచ్చినప్పుడు ఆ రోడ్ ఇంజన్ కాస్త వెళ్ళి బావిలో రైట్ పాతకాలం బావిలో పడిపోవటం, దాని ఓనరే అయ్యో ఇది నాకు మంచి పని జరిగింది, ఇప్పటిదాకా నీకైనా ఖర్చు అంతా నేను భరిస్తాను, నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా మనం ఈ కథలో చదువుకుంటాం. కాబట్టి ఈ కథ మీరు చదువుకున్నారు. కాకపోతే ఒకసారి ఇక్కడ నేను ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ ద లాస్ట్ లీఫ్. ఇది కూడా ఓ హెన్రీ, విలియం సిడ్నీ పోర్టర్. చూడండి ఇక్కడ, హౌ ఈస్ ద లాస్ట్ లీఫ్ బై ఓ హెన్రీ యాజ్ ఎ స్టోరీ ఆఫ్ హోప్, ఫ్రెండ్షిప్ అండ్ సాక్రిఫైస్. లేదా జస్టిఫై ద స్టేట్మెంట్ ఎ డిసీజ్డ్ మైండ్ ఈజ్ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్ దాన్ ద యాక్చువల్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ విత్ రిఫరెన్స్ టు ఓ హెన్రీస్ ద లాస్ట్ లీఫ్. 2 ప్రశ్నలు ఇస్తే సింపుల్, మొత్తం స్టోరీ ఇక్కడ ఏమీ లేదు. అక్కడ ఇచ్చినటువంటి స్టోరీ ఏదైతే ఉందో అది రాసేయండి, ఎందుకంటే అదే ఆన్సర్ దానికి కంప్లీట్గా. 20 lines వస్తాయి, 20 to 25 lines, 8 marks అంటే కంప్లీట్ స్టోరీ రాసేయండి.
ఫస్ట్ దానికైనా ఇంజిన్, రైట్. ఇలాగనే ఇక్కడ ఉంది అబౌట్ సిడ్నీ పోయిటర్. ఇది విలియం సిడ్నీ పోర్టర్ అనేది అతని పేరు అయితే, ఓ హెన్రీ అనేది కలం పేరు అవుతుంది. అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. ఈయన కథల్లో ఇవి నోన్ ఫర్ విట్ అండ్ వర్డ్ ప్లే అండ్ సర్ప్రైజ్ ఎండింగ్స్. కథల్లో చతురత, హాస్యము, అంతేగాని చివరిలో మనకి ఒక సర్ప్రైజ్ ఎండింగ్ ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు కాబట్టి ఒక సర్ప్రైజ్ ఎండింగ్, ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ కథలు ఓ హెన్రీ బాగా రాస్తూ ఉంటాడు. అలాంటి కథ ద లాస్ట్ లీఫ్. ఓకే, ఇది 1907లో పబ్లిష్ అయింది. ఇక్కడ చూడండి, డీల్స్ విత్ ద సాక్రిఫైస్ ఆఫ్ అన్ ఓల్డ్ ఆర్టిస్ట్ మిస్టర్ బెహర్మన్, రైట్, హూ పెయింట్స్ ద ఇల్యూజన్ ఆఫ్ ఎ లాస్ట్ లీఫ్ ఆన్ ద వాల్ అండ్ సేవ్స్ ద లైఫ్ ఆఫ్ ఎ యంగ్ ఆర్టిస్ట్ డైయింగ్ ఆఫ్ న్యూమోనియా. జాన్సీ అనేటువంటి ఆమె న్యూమోనియాతో బాధపడుతూ తన ఆశలు వదిలేసుకుంటే ప్రాణం మీద కిటికీలోంచి చూస్తూ అక్కడ ఉన్నటువంటి తీగకి ఉన్నటువంటి ఆకులు రాలిపోతూ ఉంటే చివరి ఆకు రాలిపోగా నా ప్రాణం పోద్ది అనుకుంటుంది. కానీ ఈలోపు అక్కడ ఒక తాగుబోతైనటువంటి మంచి ఆర్టిస్ట్ బెహర్మన్ ఈయన వస్తాడు. అతను ఒక ఆకుని చిత్రీకరిస్తాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రాత్రి చలికి తను కూర్చొని ఆ ఆకుని చిత్రీకరించడం ద్వారా ప్రాణాలు వదిలేస్తాడు. తను ప్రాణాలు వదిలేసి అమ్మాయిని రక్షిస్తాడు. ఈ విధంగా సాక్రిఫైస్, త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ అమ్మాయికి ప్రాణం పోసాడు. కాబట్టి ఈ కథ ద లాస్ట్ లీఫ్ అని పెట్టడం జరిగింది, రైట్. ఇది మీరు సేమ్ ఇలానే రాసేయండి. యూ విల్ గెట్ 8 మార్క్స్. లాస్ట్ వన్, ద ఇమాక్యులేట్ చైల్డ్. ఇది ప్రేమ్చంద్ రాసినటువంటిది. ఇక్కడ కూడా జస్టిఫై ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ద ఇమాక్యులేట్ చైల్డ్. ఓకే, ఇక్కడ స్టోరీ అనేది హిందూ రైటర్ ప్రేమ్చంద్ రాశాడు. దీన్ని ట్రాన్స్లేట్ చేసినట్టున్నాడు పిసి గాయ్. ఓకే, ఇదేమంటున్నాడు, ఇమాక్యులేట్ చైల్డ్ ఇస్ ఎ స్టోరీ డిపిక్టింగ్ ద మైండ్ ఆఫ్ ఇండియన్ పీపుల్. భారతీయ ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇక్కడ గంగు అనేటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి ఏమన్నాడు, ఇంట్రడక్షన్ ఆఫ్ ఇల్లిటరేట్ బ్రాహ్మిన్ సర్వెంట్ గంగు హూ థింక్స్ హీ ఈస్ ది సుపీరియర్ అమాంగ్ ఆల్ ద సర్వెంట్స్ బికాస్ హీఈస్ ఎ బ్రాహ్మిన్. తను ఒక సర్వెంట్ అయినా బికాస్ ఆఫ్ హిస్ కాస్ట్ హీ థింక్స్ దట్ హీ ఈస్ సుపీరియర్ టు అదర్స్. తన కులం రీత్యా అగ్రకులానికి చెందినవాడు కాబట్టి మిగిలిన వాళ్ళకంటే నేను గొప్పవాడు అనుకుంటున్నాడు. అక్కడ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ ఇస్ ద నరేటర్ ఆఫ్ ది స్టోరీ. ఇక్కడ ఈ కథ మనకు ఎవరు చెప్తున్నాడు అంటే, గంగు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో అతను మనకు కథ చెప్తున్నాడు. ఈ కథలో ఆ పిల్లవాడు గోమతి అనే ఆమెని వివాహం చేసుకోవటం, వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. సో ఇది మీరు ఈ కథ చదివి రాయొచ్చు, రైట్. ఇలా ఓకే, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి స్టూడెంట్స్ మీరు ప్రోజ్ కానీ పోయిటరీ కానీ షార్ట్ స్టోరీస్ కానీ ఆన్సర్ చేయటం, యానోటేషన్స్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. థింక్, రైట్, యూ అండర్స్టూడ్ వెల్. ఓకే, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఇక తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఎలా సమాధానం రాయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి తెలంగాణ వాళ్లకు ప్రాక్టికల్స్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఆ డిస్క్రిప్టివ్ పార్ట్లో కొన్ని ప్రశ్నలు తీసేయడం జరిగింది. అందులో యానోటేషన్స్ అనేవి కంప్లీట్గా తీసేశారు. అలానే సిలబస్ కూడా తగ్గించడం జరిగింది. ప్రోజ్ నుంచి 4 ఉన్నాయి, పోయిటరీ నుంచి 4 ఉన్నాయి, అలానే షార్ట్ స్టోరీస్ 4 ఉన్నాయి. పోయిటరీ ప్రోజ్లో ఫాదర్ డియర్ ఫాదర్ బై రాజ్ కింగ్, ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క, ద ఫస్ట్ 4 minutes బై డాక్టర్ రోజర్ బానిస్టర్ అండ్ బాక్స్ అండ్ కాక్స్. ఓకే, వీటిలో మీరు ఏవైనా ఒక 3 తరోగా చదువుకొని ఉన్నట్లయితే, ఓకే, 3ని తరోగా చదువుకొని ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలానే పోయిటరీ నుంచి కీప్ గోయింగ్ బై ఎడ్గార్ ఆల్బర్ట్ గస్ట్, హ్యాపీనెస్ బై కార్ల్ అగస్ట్ శాన్బర్గ్ అండ్ ద బెగ్గర్ బై డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, ద నోబుల్ నేచర్ బై బెన్ జాన్సన్. ఈ నాలుగిట్లో ఏవైనా 3 చదువుకోవడం ద్వారా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలానే షార్ట్ స్టోరీస్ నుంచి ఫస్ట్ వన్ ప్లేయింగ్ ద గేమ్ బై ఆర్థర్ హెన్రీ మీ, సెకండ్ వన్ 5 Boons of Life by Mark Twain, థర్డ్ వన్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ఒక ఫోక్ టైల్, చైనీస్ ఫోక్ టైల్. అలానే మోనా గార్డనర్ రాసినటువంటి ది డిన్నర్ పార్టీ. వీటిలో కూడా మీరు ఏవైనా 3 ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మీరు ఇక్కడ చేయాల్సింది ఏమిటి అంటే, ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఒక 10 నుంచి 12 లైన్లలో రాయాలి. రాసేటప్పుడు మీరు కూడా చూడండి, ఇక్కడ expected questions from prose for TS students, తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను అంటే, యాక్చువల్గా
ముందు క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ ఒక సెక్షన్ ఏలో ఎలా ఉంటాయో ఇచ్చాను. ఓకే, ప్రాబబ్లీ దీస్ ఆర్ ద క్వశ్చన్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ టుమారో. చూడండి ప్రోజ్ నుంచి. వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్ టువర్డ్స్ లెర్నర్స్ యాజ్ ఇలస్ట్రేటెడ్ ఇన్ ఫాదర్ డియర్ ఫాదర్? ఫాదర్ డియర్ ఫాదర్లో ఆ పిల్లవాడు రాహుల్ చెప్పినట్లుగా టీచర్స్ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ స్టూడెంట్స్, లెర్నర్స్, విద్యార్థుల పట్ల వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది. తర్వాత వై వాస్ తిమ్మక్క నేమ్డ్ సాలు మరాడా? డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఆఫ్ డాక్టర్ బానిస్టర్ ఆఫ్టర్ ద రేస్ వాజ్ ఓవర్. ఆ తర్వాత పోయిటరీకి వస్తే సీయింగ్ హెల్ప్స్ వన్ బెటర్ ఇన్ అండర్స్టాండింగ్ దాన్ లిజనింగ్ టు. జస్టిఫై ద స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద పోయమ్ హ్యాపీనెస్. ఇక్కడ చూడండి హ్యాపీనెస్ అనే దాంట్లో మీకు రెండే ప్రశ్నలు ఉంటాయి. రెండిట్లో ఏది ఇచ్చినా సరే ఒకే ఆన్సర్ రాయొచ్చు. ఓకే, అలానే ద పోయట్ అడ్రెసెస్ ద రీడర్ యాజ్ యూ అండ్ టాక్స్ అబౌట్ ద ఫార్మర్ యాజ్ మై ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్. ఇది ది బెగ్గర్ అనేటువంటి పోయంలో కవి చెప్తూ ఉంటాడు, హ్యావ్ యూ స్పాటెడ్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాడు. కాబట్టి హ్యావ్ యూ అంటే ఇక్కడ రీడర్స్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అలానే మై ఫార్మర్ బ్రదర్ హీఈస్ మై ఫార్మర్ అంటూ ఉంటాడు. దట్ మీన్స్ హీ ఓన్స్ ద కమ్యూనిటీ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ఆర్డర్ టు ఇన్స్టిల్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద రీడర్స్, right, towards the pain and the suffering that the farmers experience. కాబట్టి they are the food givers, they are the people who provide us food grains, but they suffer a lot, they are in want of even a morsel. కాబట్టి వాళ్ళ యొక్క బాధలు ఎలా ఉంటాయో చెప్తూ ఉన్నాడు. And easy is to read poem keep going is rich both in its content and form. Explain the above statement with examples. ఇక్కడ కీప్ గోయింగ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కీప్ గోయింగ్ అనేది ఒక మోటివేషనల్, ఈచ్ వర్డ్ ఈస్ అ క్యాప్సూల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్, అది చెప్తూ ఉన్నాడు. తర్వాత షార్ట్ స్టోరీస్ వస్తే narrate the feelings of Alan when he was not able to reach the ground in time after meeting the old man on his way. యాక్చువల్గా అలన్ గ్రౌండ్కి వృద్ధుని కలిసిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే టైం చేరుకోలేదు కాబట్టి అతన్ని గేమ్లో ఆడనివ్వలేదు, మరి ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ మీరు కావాలంటే షార్ట్ స్టోరీస్కి నేను ఒక ఆన్సర్స్ తయారు చేసి పెట్టాను. ప్లేయింగ్ ద గేమ్, ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, మోనా గార్డనర్స్ డిన్నర్ పార్టీ, ఆ మూడు మీరు రాసేయచ్చు. Every time the youth chooses a gift, the fairy expresses her dissatisfaction with her gestures. Comment 5 boons of life నుంచి ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. దాంట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గిఫ్ట్ని చూజ్ చేసుకుని అతను ఏ విధంగా ఫెయిల్ అయిపోయాడని చెప్తూ చివరిలో he wanted death but unfortunately he could not be given death because already the fairy gave it to a child. Is the title the short sighted brothers apt for the story? ఇక్కడ షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అనేది యాప్ట్గా ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి, చెప్పండి. ఏబిసి ఉన్నాయి, ఇది దీంట్లోంచి 2 రాయాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ప్రోస్ కదా 3 ఇస్తాడు, 3లోంచి 2 ఆన్సర్ చేయాలి. కాబట్టి నేను చెప్పాను మీకు 4 లెసన్స్ ఉంటే 3 ప్రిపేర్ అవ్వండి. మా ఐడియా నేను చెప్పేది ఏంటంటే మీకు ఈజీగా ఉండేది ఫాదర్ డేర్ ఫాదర్, ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క, తర్వాత బాక్స్ అండ్ కాక్స్ నుంచి ఒక ప్రశ్న కామన్గా స్టోరీ ప్రిపేర్ అయిపోండి. సో యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క 3 చదువుకుంటే 3 నుంచి రేపు ఎగ్జామ్ లో కంపల్సరీ 2 పక్కా చెప్పండి. అదే చెప్తున్నా. ఇది అంతే పోయిటరీలో మీరు ఇక్కడ నేను బెగ్గర్ రాశాను. మీరు ఏం చేస్తారు అంటే నోబుల్ నేచర్ చదివేసుకోండి, రైట్, నోబుల్నెస్. తర్వాత ఇక్కడ షార్ట్ స్టోరీస్లో కూడా ప్లేయింగ్ ద గేమ్, షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ఇక్కడేమో 5 boons of life మీకు ఈజీగా ఉంటే చదవండి, లేకపోతే మోనా గార్డనర్స్ ద డిన్నర్ పార్టీ చదవండి. నేను ఇలా ఎందుకు రాశాను అంటే మీకు 2 ఖచ్చితంగా దీనిలోంచి ఉంటాయి, మీరు రాయాల్సింది 2. ఇందులో 2 పక్కకు వస్తాయి అంతే. ఓకే, ఇప్పుడు చూడండి ప్లేయింగ్ ద గేమ్, షార్ట్ స్టోరీస్ ముందు డిస్కస్ చేస్తున్నాను. హెల్పింగ్ ద వరల్డ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ప్లేయింగ్ ద గేమ్, ఎల్యూస్టేట్ విత్ రిఫరెన్స్ టు ద స్టోరీ. అక్కడము ఏమడిగాం, అలెన్స్ ఫీలింగ్స్ ఏమన్నా హౌ హీ ఫెల్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి కూడా ఇక్కడ మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్సే రాస్తూ ఉన్నారు, యానిటేషన్స్ లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఉండాలి, కాంటెక్స్ట్ కూడా ఉండాలి. కాకపోతే సెపరేట్గా మీరేం మెన్షన్ చేయని అవసరం లేదు. కాకపోతే మీరు కావాలనుకుంటే అబౌట్ ద స్టోరీ, అబౌట్ ద రైటర్ అని పెట్టుకోవచ్చు, కానీ రైట్ అలా పెట్టండి సైడ్ హెడింగ్స్, నో ప్రాబ్లం. చూడండి ద స్టోరీ ప్లేయింగ్ ద గేమ్, ఇది స్టోరీ. ఖచ్చితంగా టైటిల్ కరెక్ట్గా రాయండి. బై హార్దర్ హెన్రీ మీ, వీళ్ళిద్దరూ రాయాలి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ హిస్ మై మ్యాగజైన్. ఓకే, దిస్ టచింగ్ ఇన్సిడెంట్ నరేటెడ్ బై మీ ఈజ్ అబౌట్ ఎ స్కూల్ బాయ్ అలన్. ఈ పేర్లు చూడండి జాగ్రత్తగా, కాబట్టి ఇవి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. అలన్, ఏ స్కూల్ బాయ్ వాస్ చోజన్ టు ప్లే ఇన్ ద స్కూల్ క్రికెట్ టీమ్.
On his way to the playground, Alan saw an old man leaning heavily on his stick. He seemed to be tired and unable to walk further on the hilly road. The old man told Alan that he would be much obliged if Alan could see him home. Alan thought that he could cover the time by running, but the old man was walking slowly. Alan became anxious. Then the old man stumbled and fell down. He requested Alan not to leave him. So Alan had to be there until a policeman came there to rescue him. Alan at once ran off to the playground but was late. Alan returned home in sheer disappointment. But his father congratulated Alan. He also appreciated him for his generous act. He expressed his happiness that although Alan did not play the game on the cricket pitch, he played the game on helping an old man. As earlier promised, he bought him a bicycle. The next morning, his classmates cheered Alan for his kind gesture. That is the way Alan was rewarded for his kind act. Thus, helping old is as good as playing the game. Right? ఇదిగో ఇది మనకి డెఫినెట్గా ఎగ్జామినేషన్లో రాసుకునే విధంగా ఇక్కడ ఆన్సర్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది రాయటం ద్వారా ఖచ్చితంగా మీకు రైట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, వొకాబులరీ మిస్టేక్స్ లేకుండా, తర్వాత స్ట్రక్చర్ మిస్టేక్ లేకుండా రాస్తే యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. ఇది ఫస్ట్ ఒకటే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ది షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఇది కూడా ఈజ్ ద టైటిల్, ది షార్ట్ సైటెడ్ బ్రదర్స్ యాప్ట్ ఫర్ ది స్టోరీ. ఏం చెప్తున్నాం, ఇది ఎవరు? బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. ఇక్కడ మెసేజ్ ఏమిటి? ఇలా రాయండి, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. లర్నింగ్ ఏముంది మనకి? షార్ట్ సైటెడ్ సెల్ఫిష్ ట్రిక్స్ కెన్ ఓన్లీ బీ షార్ట్ లివ్డ్. తర్వాత దిస్ ఫోక్ టైల్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ ఎఫెక్టివ్లీ ఎక్స్పోజెస్ ద ఫాలీస్ ఆఫ్ ది బ్రదర్స్, ప్రాంప్టింగ్ మెనీ ఎ రీడర్ టు ఇంట్రాస్పెక్ట్. కాబట్టి ఆ కథ చదివితే మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, మనల్ని మనం తరచు చూసుకుంటూ ఉంటాం. 3 aged brothers were short-sighted both physically and mentally. They were selfish and greedy. They thought they could very easily outsmart the others. There was an argument among them about managing family's finance. They planned to test their vision by reading the inscription above the doorway of a nearby monastery. Each knew that he couldn't read it, so they secretly and separately inquired with the monk there as to know what was written on the tablet. The next morning, the 3 brothers came to the monastery, and later they pretended as if they were reading the inscription with their own eyes. But it was then that the monk revealed that the tablet was not put up yet. They were going to put it up that day. The brothers realized how foolish they were. They learned a lesson that it is honest is the best policy and be honest at all times. ఏం చెప్పాడు? కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వివరాలను నేను చూసుకుంటానని చిన్నవాడు వచ్చి అడిగితే రెండోవాడు అది నేనే చేస్తా అన్నాడు. అందరికంటే పెద్దవాడు అయ్యో ఇది నాకు చాలా అనుమానంగా ఉంది అని చెప్తూ, రేపు ఇదిగో నేను ఇలా విన్నాను, మొనాస్ట్రీ ఆశ్రమం ఉంది కదా, మొనాస్ట్రీ మీన్స్ ఓకే వేర్ ద మంక్స్ లివ్, మునులు అంటే యోగులు, సాధువులు ఉండేదాన్ని మొనాస్ట్రీ అంటూ ఉంటాం. అక్కడ ఒక ట్యాబ్లెట్ని ఎరెక్ట్ చేయబోతున్నారు, ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాని మీద ఏదో రాశారంట, చెక్కడం జరిగింది. అది ఎవరైతే చదువుతారో కష్టపడకుండా, విత్ లీస్ట్ స్ట్రెయిన్, కష్టపడకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళు రైట్ ది ఫ్యామిలీ ఫినాన్సెస్ని మేనేజ్ చేయడానికి వీలవుతుందని చెప్తూ వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ యొక్క కంటి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసం మరుసటి రోజు ఉదయం ఆశ్రమానికి వెళ్దామని అనుకుంటారు. వాళ్ళకి తెలుసు చదవలేమని చెప్పేసి. దాంతో ఒకటి తర్వాత ఒకడికి తెలియకుండా మరొకడు ఆశ్రమానికి వెళ్ళి ఆ సాధువుని కలిసి ఆ టాబ్లెట్ మీద ఏమి రాస్తున్నది ఒక్కొక్కటి తెలుసుకుంటారు. మరుసటి రోజు యథావిధిగానే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మూర్ఖత్వం, తెలివితక్కువతనం బయటపడుతుంది. ఎందుకనంటే ముందుగానే పెద్దవాడు అదిగో నేను చదవగలుగుతున్నాను, అక్కడ రాసింది చూడండి, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్ అని. అలానే తర్వాత రెండో వాడు చదువుతుంటాడు, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్ బాగానే ఉంది, దాని చుట్టూ ఉన్న బోర్డర్ ఉంది కదా, ఫ్లవరీ బోర్డర్, అది నేను చూస్తున్నాను అంటాడు. మూడో వాడు ఆ రెండే కాదు, ఆ కింద చిన్న అక్షరాలతో రాసింది చూసారా, డోనర్స్ నేమ్ ఓకే వాంగ్లీ, ఆ పేరు కూడా నేను చదవగలుగుతున్నాను అంటారు. ఈ లోపు ఆ మంక్ వచ్చేసి అయ్యయ్యో మీరు అప్పుడే వచ్చారు ఏమిటి, ఇది ఇంకా మేము అక్కడ టాబ్లెట్ ఇంకా పెట్టలేదు, ఇవాళ మధ్యాహ్నం దాన్ని పెట్టబోతున్నాం అని చెప్పేసి చెప్తే తెల్లమొహం వేయటం వాళ్ళ వంతైంది. దాంతో ముగ్గురు ఫూల్స్ అయ్యాం అన్న విషయం తెలుసుకొని సిగ్గుపడుతూ మనల్ని మనం మోసం చేసుకోవడం అనేది పొరపాటు అని చెప్పేసి అనుకుని వెళ్తూ ఉంటారు. అదే కథని మనం ఇక్కడ ఇదిగో ఈ కాన్సెప్ట్లో రాసాం. ఓకే, ఇది షార్ట్ సైటెడ్ బ్రదర్స్. యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్ ఓన్లీ సో దట్ యూ విల్ గెట్ 4 మార్క్స్. నెక్స్ట్ వన్, ద డిన్నర్ పార్టీ. నేను డిన్నర్ పార్టీ రాశాను, మీరు 5 బూన్స్ ఆఫ్ లైఫ్ కావాలంటే చదువుకోవచ్చు. మోనా గార్డనర్. ఇక్కడ చూడండి, ద ప్రజెంట్ స్టోరీ ద డిన్నర్ పార్టీ ఈజ్ రిటన్ బై మోనా గార్డనర్, an American author. The story is a beautiful narration of an incident happened at a dinner party. ఆ డిన్నర్ పార్టీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని మనకి ఇక్కడ చెప్తూ ఉంది.
ద ఇన్సిడెంట్ ఈస్ షోన్ యాజ్ ఎ స్ట్రాంగ్ స్టేట్మెంట్ దట్ విమెన్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు మెన్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఆ సంఘటన ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే స్త్రీలు మగవాళ్ళకి ఏమాత్రం కూడా తక్కువ కాదు. మగవాళ్ళు ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటారో, ఓర్పుతో ఉంటారో, సహనంతో ఉంటారో, ఆడవాళ్ళు కూడా అంతే సహనంతో, ఓర్పుతో, ధైర్యంతో ఉంటారని చెప్పడం ఇక్కడ జరిగిన సంఘటన ద్వారా రుజువు చేయబడుతుంది అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ దే షో మోర్ నర్వ్ కంట్రోల్ దాన్ మెన్ డ్యూరింగ్ ఏ క్రైసిస్. నిజానికి ఆడవాళ్ళు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం ఈ కథలో ప్రూవ్ చేస్తారు. ఎలానో చూద్దాం. ఏ colonial official and his wife give a large dinner party. చూడండి, a colonial official and his wife give a large dinner party. Many official dignitaries are invited as guests and there is a visiting American naturalist. కాబట్టి ఇక్కడ అమెరికన్ న్యాచురలిస్ట్ కూడా ఉన్నాడు. The guests start a discussion on the superior narrow controlling ability between genders of male and female. అక్కడ ఒక కల్నల్, ఒక అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా మగవాళ్ళు ఎక్కువ ఓర్పుతో ఉంటారా, ఆడవాళ్ళు ఎక్కువ ఓర్పుతో ఉంటారా, లేకపోతే సహనంతో ఉంటారా, నర్వ్ కంట్రోల్ అంటే వాళ్ళ యొక్క ఉద్రేకాన్ని అణుచుకోగలుగుతారా అనేది వాళ్ళ మధ్య డిస్కషన్కి వస్తుంది. ఆ సందర్భంలో ద అమెరికన్ డస్ నాట్ జాయిన్ ద డిస్కషన్, హీ సింప్లీ స్టాండ్స్ అవుట్ అబ్జర్వింగ్ ద సిచ్యువేషన్. అయితే అమెరికన్ గమనిస్తూ ఉంటారు తప్ప డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడు. కానీ ఆ సమయంలో హీ నోటీసెస్ ద సడన్ చేంజెస్ ఇన్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది హాస్టెస్. అక్కడ ఎవరైతే ఆతిథ్యం ఇస్తూ ఉన్నారో ఆమె ముఖంలో కొంచెం వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటూ ఉంటాయి. ఆమె హావభావాలు ముఖంలో మారుతూ ఉంటాయి. ఆమె ఏం చేసింది, షీ సైన్స్ ద సర్వెంట్ టు ప్లేస్ ఎ బౌల్ ఆఫ్ మిల్క్ అవుట్ సైడ్ ద డైనింగ్ హాల్. అక్కడ ఉన్న సర్వెంట్ని పిలిచి పాలగిన్నె ఒకటి తీసుకొచ్చి బయట డైనింగ్ హాల్ బయట పెట్టమని చెప్తుంది. అండ్ ఇట్ సజెస్ట్ దట్ దెర్ ఈస్ ఎ స్నేక్ అరౌండ్. దాంతో ఈ అమెరికన్ న్యాచురలిస్ట్కి అర్థమైపోతుంది, ఓహో పాలగిన్నె తీసుకొచ్చి పెట్టాడు అంటే దాని అర్థం ఏంటి, ఈ రూమ్లో ఎక్కడో పాము ఉన్నది అని చెప్పేసి, కోబ్రా ఉన్నది అని అనుకుంటూ ఉంటాడు. హీ ఈజ్ నాట్ ష్యూర్ వేర్ ఇట్ ఈస్. హీ కామ్స్ డౌన్ హిమ్సెల్ఫ్ అండ్ ప్లేస్ ఎ ట్రిక్. కాబట్టి హీ కామ్స్ డౌన్ హిమ్సెల్ఫ్ అండ్ ప్లేస్ ఎ ట్రిక్. అక్కడ ఒక ట్రిక్ ప్లే చేస్తాడు. అదేమిటంటే ఇన్వాల్వ్స్ ద గెస్ట్ ఇన్ ఏ గేమ్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ రిమైన్ యాజ్ స్టాచ్యూస్. ఒక గేమ్ ప్లే చేస్తూ ఉంటాడు. అదేమిటంటే తను 1 నుంచి 300 చదివే వరకు కూడా ఎవరు అక్కడ కదలకూడదు, శిలా విగ్రహాలు ఉండాలి, ఎవరైనా కదిలితే 50 రూపీస్ ఫైన్ అని చెప్తాడు. దెన్ హీ నోటీస్ దట్ ద కోబ్రా క్రీప్స్ అవుట్. అప్పుడు తను 280 అలా చదివేటప్పటికి ఆ పాము బల్ల కింద నుంచి బయటకు వెళ్ళటం గమనిస్తారు. ఒక్క వదిన తను లేచి పరిగెత్తుకుని వెళ్ళి ఆ తలుపు వేయటం. హిస్ ట్రిక్స్ వర్క్ పర్ఫెక్ట్లీ. ద హోస్టెస్ అడ్మైర్స్ ద నర్వ్ కంట్రోల్ అబిలిటీ ఆఫ్ ది అమెరికన్. దాంతో అక్కడ ఆ కాలోనియల్ ఆఫీషియల్ ఎవరైతే ఉన్నారో, ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడో, చూసారా ఇక్కడ మగవాళ్ళకి ఆ నర్వ్ కంట్రోలింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుందని దానికి రుజువు ఇదిగో ఇప్పుడే కనిపించిందని చెప్తే అతను 1 నిమిషం ఆగమని చెప్పేసి హోస్టెస్ని అడుగుతాడు. బట్ ద అమెరికన్ ఈజ్ సర్ప్రైజ్డ్ వెన్ ద హోస్టెస్ రివీల్స్ దట్ ద స్నేక్ హ్యాస్ బీన్ క్రీపింగ్ అరౌండ్ హర్ లెగ్ వెన్ షీ ఆర్డర్స్ ది సర్వెంట్ అబౌట్ ది బౌల్ ఆఫ్ మిల్క్. కానీ మీరు ఎలా తెలిసింది మీకు ఇక్కడ రూమ్లో పాము ఉందని చెప్పేసి ఆ హోస్టెస్ని అడిగితే ఆమె చెప్తుంది, ఇప్పటి వరకు అది నా కాలు చుట్టూనే తచ్చాడుతూ ఉంది అని చెప్పగానే అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. సో ఈ సంఘటన ద్వారా మనకు తెలిసేది ఏమంటే ఇక్కడ చెప్తున్నాడు, ఫైనల్లీ ద గెట్ ఏ కంక్లూజన్ దట్ ఇట్ ఈస్ అ ఉమెన్ హూ హ్యావ్ మోర్ నర్వ్ కంట్రోలింగ్ ఎబిలిటీ త్రూ దిస్ ఇన్సిడెంట్. కాబట్టి ఇట్ ఈస్ ఉమెన్ హూ హ్యావ్ మోర్ నర్వ్ కంట్రోలింగ్ ఎబిలిటీ. కాబట్టి తమను తాము సముదాయించుకొని ప్రశాంతంగా ఉండగలిగే కెపాసిటీ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది అంటున్నాడు. ఇవి షార్ట్ స్టోరీస్. మీరు ఈ 3 చదువుకుంటే ఖచ్చితంగా 2 ఉంటాయి ఎగ్జామ్లో. ఓకే, ఇదే ఆన్సర్స్. ఎన్ని పేజెస్? 4 మార్క్స్. 4 మార్క్స్ అంతే. ఎన్ని పేజెస్? పేజెస్ కాదు, పేజెస్ కాదు. మీరు ఒక 10 నుంచి 12 లైన్లు అంటే 100 పదాలు రాస్తే చాలు. ఇక్కడ 100 పదాలు పైనే ఉన్నాయి. రైట్, పేజెస్ మీరు 1 పేజ్లో రాసేయచ్చు. 1 పేజ్ అంటే మీకు పేజ్కి వచ్చేసి 18 లైన్స్ ఉంటాయి. దాదాపుగా 18 లైన్స్లో వచ్చేస్తుంది. కాబట్టి 100 పదాలే. తెలంగాణ వాళ్ళకైతే ఓన్లీ, వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి 10 to 15 లైన్స్ ఉన్నారు. కానీ మీకు మాత్రం తెలంగాణ వాళ్ళకు 100 వర్డ్స్ అంటారు. 100 వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ 10 to 12 లైన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క లైన్లో మీకు 6-7 పదాలు లేకపోతే 8 కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి 1296 అవుతాయి. సో 10 నుంచి 12 లేదా ఆ పేజ్లో రాసేయండి, సింగిల్ పేజ్లో రాసేయచ్చు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కొంచెం అబౌట్ ది రైటర్, అబౌట్ ద స్టోరీ, తర్వాత ఈ స్టోరీ రాసేయండి. ఓకే, ఏమి చేయని అవసరం. అలానే పోయిటరీ ఉంటే కూడా ఇక్కడ చూడండి, పోయిటరీ నెక్స్ట్ ఉంటుంది. మనం పోయిటరీలో 3 చదువుకుందాం. కీప్ గోయింగ్, హ్యాపీనెస్, నోబుల్ నేచర్. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటాయి. ఈ కీప్ గోయింగ్ అనేది ఎవరు రాశారు? ఎడ్గార్ గెస్ట్. హ్యాపీనెస్ ఎవరు రాశారు? కార్ల్ సాండ్బర్గ్. నోబుల్ నేచర్ ఎవరు రాశారు? బెన్ జాన్సన్. వీళ్ళ పేర్లు మనకు గుర్తుండాలి. కాబట్టి ఎడ్గార్ గెస్ట్ ఇక్కడ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా రాయాలి.
ఇది వచ్చేసి బెన్ జాన్సన్. ఓకే, సో ఇలా మనం ఈ టైటిల్ ఇది రాయటం ద్వారా 1 మార్క్ గ్యారంటీ వస్తుంది. ఇవే మన కాకపోతే ఏంటంటే సెంటెన్స్లో మనం రాయాలి. ఇక్కడ చూడండి, కీప్ గోయింగ్ బై ఎడ్గార్ గెస్ట్. మీకు ఏ ప్రశ్న ఇచ్చినా ఇదే ఉంటుంది. An essay to read poem Keep Going is rich both in its content and former, right? Explain the above statement with examples అన్నాడు. The poem Keep Going is written by Edgar Guest. ఇక్కడ రాశాను నేను. It is one of the classical inspirational poems. Okay, this poem speaks volumes about the need to keep going despite difficulties in scores. ఇది ఇంట్రడక్షన్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళండి. ఇక ఇది మీరు రాసేసుకోవచ్చు. ద పోయం ఓపెన్స్ విత్ ఏ వార్నింగ్, ద పాత్ హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ థోర్న్స్. చెప్తాడు కదా, మన జీవితం ముళ్ళబాట, ముందు చాలా ముళ్ళుంటాయి, పూలబాట కాదు. ట్రబుల్స్ మే కమ్ అండ్ స్టే. ఎన్నో ఉపద్రవాలు ఎదురవుతూ ఉంటాయి, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. గోల్స్ మే స్టాండ్ బియాండ్ వన్స్ రీచ్. లక్ష్యం సుదూరంగా ఉంటుంది. ఫండ్స్ మే బి లో, చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. నీడ్స్ మే బి మోర్, అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎట్ గివ్ అప్ నాట్, అయినప్పటికీ నీ ప్రయత్నాన్ని విరమించొద్దు. ఏం చేయమన్నాడు? మార్చ్ అహెడ్, ముందుకు కదులు, ముందుకు వెళ్తూ ఉండు. రెస్ట్ ఇఫ్ నీడ్ బి, అవసరమైతే అలసిపోతే విశ్రాంతి తీసుకో తప్ప నీ ప్రయత్నాన్ని విరమించకు. బట్ స్టాప్ నాట్ ఇన్ ఎఫర్ట్స్, నీ ప్రయత్నాన్ని విరమించొద్దని చెప్తున్నాడు. చూడండి, ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా టెక్స్టువల్ లైన్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ మీరు రాయగలిగితే ఖచ్చితంగా 4కి 4 మార్క్స్ వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, లైఫ్ ఈజ్ స్ట్రేంజ్ విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్. జీవితం అనేది అనేక మలుపులు, అనేకమైనటువంటి ట్విస్ట్, అనుకోని సంఘటనల సమాహారం. ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ మోర్ పెయిన్స్ అండ్ లెస్ ప్లెజర్స్. ఎక్కువ బాధలు ఉంటూ ఉంటాయి, తక్కువ ఆనందాలు ఉంటూ ఉంటాయి. ఇదిగో ఇలాంటి స్ట్రేంజ్ విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్, మిక్చర్ ఆఫ్ మోర్ పెయిన్స్ అండ్ లెస్ ప్లెజర్స్. ఫెయిల్యూర్స్ ఆర్ ఎక్స్క్యూజబుల్. అపజయాలు అనేది చాలా సర్వసాధారణం. అండ్ ఇఫ్ వన్ స్ట్రైక్స్ టు హిస్ ఫైట్, సక్సెస్ విల్ బి వన్స్. చూడండి, స్టిక్స్ టు హిస్ ఫైట్, పోరాటం చేస్తూనే ఉండాలి, ఖచ్చితంగా విజయం దరి చేరుతుంది అంటున్నాడు. వన్ మోర్ బ్లో మే టర్న్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. నీకు తగిలే ప్రతి దెబ్బ కూడా నీ యొక్క విజయానికి మెట్టు అనుకోవాలి, నేను విజయానికి దగ్గర చేస్తుంది అనుకోవాలి. ద పోయం ఎంఫటికల్లీ అనౌన్సెస్ దట్ ద ఫెయింట్ సీస్ గోల్స్ ఎఫార్. అంతేకాదు, పిరికివాడు, మధ్యలో వదిలేసేవాడికి లక్ష్యాలు అనేవి ద ఫెయింట్ సీస్ గోల్స్ ఎఫార్, పక్కనే ఉన్నా ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి. ద వీక్ గివ్స్ అప్ ఇన్ ద మిడిల్. బలహీనులు గివ్స్ అప్, బలహీనులు మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. బలహీన మనస్సు ఉన్నటువంటి వాళ్ళు, అమ్మో నేను ఇంత చేయలేను, అది చేయలేను అని చెప్పేసి. ద డిటర్మైండ్ విల్ ఓన్లీ రీచ్ ద గోల్స్ త్రూ దే ఆర్ ఎఫార్. ఎవరైతే డిటర్మైండ్ విల్ అంటున్నాడు, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటాడో, దృఢ చిత్తాన్ని కలిగి ఉంటాడో మనస్సు, రీచ్ ద గోల్స్ త్రూ దే ఆర్ ఎఫార్, చాలా దూరంగా ఉన్న లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటాడు. ఇట్ అసర్ట్స్ దట్ విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విటర్స్ నెవర్ విన్. ఇది చూడండి, విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విటర్స్ నెవర్ విన్. విజయం కావాలనుకునేవాడు ప్రయత్నాన్ని విరమించడు. ఏదో ఉన్న సరదాగా ఉన్నటువంటి వాడు విరమిస్తూ ఉంటాడు. దస్ ద పోయం అడ్వైజ్ ద రీడర్ నెవర్ టు గివ్ అప్ అండ్ కీప్ ఆన్ ద స్ట్రగుల్ టిల్ ద గోల్ ఈజ్ అటైన్డ్. కాబట్టి చివరి వరకు మనం ప్రయత్నాన్ని కొనసాగించమని మనకి పద్యం చెప్తుంది అన్నాడు. ఇక్కడ రాసింది మీరు 1 by 1 ఒక్కొక్క పాయింట్ ఉన్నది. ఇలా రాయటం ద్వారా ఖచ్చితంగా 4 మార్కులు గ్యారంటీగా వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, హ్యాపీనెస్ బై కార్ల్ శాండ్బర్గ్, సీయింగ్ హెల్ప్స్. దీంట్లో 2 ఉన్నాయి, మీరు ఏది ఇచ్చినా ఇదే రాయొచ్చు. సో హ్యాపీనెస్ ఎవరు రాశారు? ఇది కార్ల్ శాండ్బర్గ్ రాశాడు అంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు? తను రాసినటువంటి చికాగో పోయమ్స్ అంటున్నాడు. ఇదేమిటి అంటే ద నరేటర్ సెర్చ్ ఫర్ వాట్ హ్యాపీనెస్ ఈస్ అండ్ హిజ్ అల్టిమేట్ రియలైజేషన్. అసలు నిజమైన సంతోషం అంటే ఏమిటి అనే విషయాన్ని తను ఎలా గ్రహించుకున్నాడు చివరికి అనేది ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు. ద నరేటర్ సీక్స్ టు నో వాట్ హ్యాపీనెస్ ఈస్. సో ఏం కావాలో అనేది తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? హీ గోస్ టు మెనీ ప్రొఫెసర్స్ బట్ దే డోంట్ ఆన్సర్ హిమ్. కానీ సమాధానం చెప్పరు, ఎందుకంటే దే టీచ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ బట్ దే ఫెయిల్ టు ఆన్సర్ హిస్ క్వశ్చన్. దెన్ హీ కన్సల్ట్స్ ద టాప్ ఎగ్జిక్యూటివ్స్ బట్ నో ఆన్సర్ హీ గెట్స్. గొప్ప గొప్ప విజయం, తాము వృత్తిలో విజయం సాధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఆన్సర్ చెప్పరు. చెప్పకపోగా నవ్వుతారు, ఏదో సిల్లీగా అడుగుతున్నావేంటి నువ్వు సంతోషం అంటే అని. దాంతో ఏం చేస్తున్నాడు? వన్ సండే ఆఫ్టర్నూన్ హీ వాండర్స్ అలాంగ్ ఏ రివర్. ఓకే, డెస్ప్లెయిన్స్ రివర్. మీరు కావాలంటే ఆ నేమ్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. రివర్ వచ్చేసి ఇది రివర్ నేమ్.
ద డెస్పెయిన్స్ రివర్. హీ సీస్ ఎ గ్రూప్ ఆఫ్ హంగేరియన్స్. అక్కడ ఏం చూశాడు, ఒక చెట్టు కింద హంగేరియన్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ మెరీ మేకింగ్, సరదాగా ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు విత్ దేర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు వాళ్ళందరితో కలిసి బ్రహ్మాండంగా ఉన్నారు. దే ఆర్ స్పెండింగ్ హ్యాపీ మూమెంట్స్ అండర్ ఏ ట్రీ. ఇక్కడ చూడండి, హ్యాపీ మూమెంట్స్ అండర్ ఏ ట్రీ అని రాయండి. ఎందుకంటే ఇక్కడ ట్రీ అనేది నేచర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ద రైట్, వాళ్ళు మనిషి ఎప్పుడు కూడా హీ ఆల్వేస్ ఫీల్స్ కంఫర్ట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్. ప్రకృతి ఒడిలోనే చాలా సుఖంగా ఉంటాడు మనిషి. కాబట్టి అది చెప్తే ఇక్కడ అండర్ ఏ ట్రీ అన్నాడు. హీ అట్ వన్స్ అండర్స్టాండ్స్ వాట్ హ్యాపీనెస్ ఈజ్. వాళ్ళని చూడగానే రచయితకి అర్థమైపోయింది, ఓహో ఇది కదా ఆనందం అంటే. ఏమిటది? హ్యాపీనెస్ ఈజ్ లివింగ్ ఇన్ ది ప్రజెంట్ ఫీలింగ్. హ్యాపీనెస్ అంటే ఇదిగో ఈ క్షణాన్ని జీవించడం, ఈ క్షణాన్ని ఆస్వాదించడం, ఈ క్షణంలో సంతోషంగా ఉండటం, దాన్ని ఫీల్ అవడం. అంతేగాని హ్యాపీనెస్ ఈజ్ నాట్ వెల్త్ ఆర్ సక్సెస్ ఆర్ ఫేమ్. హ్యాపీనెస్ అంటే డబ్బు సంపాదించడం, లేకపోతే విజయం సాధించామని విర్రవేయటం, లేకపోతే కీర్తి ప్రతిష్టలతో ఉండటం కాదు అని చెప్పేసి అర్థమవుతుంది. బై ది narrator's experience we can say that seeing helps one better in understanding than listening to. అదే కదా ప్రశ్న. కాబట్టి రచయిత యొక్క అనుభవం ద్వారా మనకేం అర్థమైంది, ఎవడో చెప్పింది వినటం కాదు, మనం స్వయంగా అనుభవించడం, చూసి అనుభవించడం ద్వారానే హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుస్తుంది. అలానే ద పోయం ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్ దట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్ దాన్ ఎడ్యుకేషన్. అంతేకాదు చదువు ఓకే కావాలి, కానీ చదువుని మించి అనుభవం కావాలి. కాబట్టి అనుభవం చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్ దాన్ ఎడ్యుకేషన్. ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్. ఇక్కడ ఉంది, ప్రకృతి ఒడిలో మనిషి ప్రశాంతంగా ఉంటాడు, చాలా సౌకర్యవంతంగా ఉంటాడని చెప్తున్నాడు. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా రాయాలి. ఇవి రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. ద నోబుల్ నేచర్ బై బెన్ జాన్సన్. డిస్కస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద టైటిల్ నోబుల్ నేచర్. దీంట్లో రెండే కాన్సెప్ట్స్ ఉన్నాయి, సింపుల్ కాన్సెప్ట్స్. ఓక్ ట్రీ అండ్ లిల్లీ ఫ్లవర్. కంపారిజన్ బిట్వీన్ ఓక్ ట్రీ అండ్ లిల్లీ ఫ్లవర్. Oak lives for 300 years, but lily lives for a day or a night. But who attracts the man's attention? It is lily. So, ఇక్కడ చూడండి, the short poem, The Noble Nature, is written by Ben Jonson. It highlights the point that quality counts more than quantity. ఎంత ఉందని కాదు, ఎలా ఉన్నది అనేది ముఖ్యం. అలానే మ్యాటర్ మ్యాటర్స్ నాట్ ద మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ ఉంది చూడండి, మ్యాటర్ మ్యాటర్స్ నాట్ ద మ్యాగ్నిట్యూడ్. ఇంత సైజు, ఇంత ఎత్తు ఉన్నాగా, తాటెట్లాగా పెరిగామని అంటూ ఉంటారు కదా, అలా కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, ద పోయట్ సీక్స్ టు ఆన్సర్ ద క్వశ్చన్ వాట్ యాడ్స్ వాల్యూ టు మ్యాన్స్ లైఫ్. మనిషి జీవితానికి విలువ ఎలా వస్తుంది? లీడింగ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ మేక్స్ ఇట్ నోబుల్. కాబట్టి ఒక అర్థవంతమైన జీవితం గడపడం ద్వారా ఆ జీవితం ఉన్నతమైన జీవితం అవుతుంది. ద పోయట్ ఎంప్లాయిస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఫ్లోరా అండ్ డ్రైవ్ హోమ్ హిస్ పాయింట్. కాబట్టి తన అభిప్రాయాన్ని, తన సందేశాన్ని ఇవ్వడం కోసం మనకేం చేస్తున్నాడంటే ప్రకృతిలో ఉన్నటువంటి రెండింటిని తీసుకుంటున్నాడు ఎగ్జాంపుల్స్గా. ఏమిటంటే ద పోయిట్ స్ట్రైట్ అవే ఇంట్రడ్యూసెస్ ద మెయిన్ ఐడియా హౌ టు బికమ్ ఏ బెటర్ మ్యాన్. ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారటం ఎలా అది డైరెక్ట్గా మనకు చెప్తున్నాడు. చూడండి, బట్ బియర్ బల్క్ డస్ నాట్ మేక్ వన్ గ్రేట్. బల్క్ డస్ నాట్ మేక్ వన్ గ్రేట్. ఏదో పెద్దగా ఇంత ఎత్తున ఇంత పొడవు ఉండటం వల్ల గొప్పవాళ్ళు కాలేం. సో ఇది చెప్పడం కోసం ఏం చేస్తున్నారు, టు ఎంఫసైజ్ ద పాయింట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఓక్ అండ్ ద లిల్లీ ఆర్ యూజ్డ్. ఓక్ ట్రీని, లిల్లీ ఫ్లవర్ని తీసుకుంటున్నాడు. ద ఓక్ స్టాండ్స్ టాల్ అండ్ లివ్స్ లాంగ్. లివ్స్, ఇట్స్ నాట్ లీవ్స్. లివ్స్ లాంగ్ ఫర్ 300 years. ఓక్ అనేది చాలా ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా. అలానే 300 సంవత్సరాలు ఉంటుంది. బట్ ఇట్ ఎండ్స్ అప్ యాజ్ ఎ డ్రై బాల్డ్ లాగ్. అదేమవుతుంది, చివరికి దేనికి పనికి రాకుండా ఎండిపోయి పుచ్చిపోయిన ఒక మ్రానులాగా, మోడు వారిన మ్రానులాగా మిగిలిపోతుంది. బట్ వెరాజ్ ద లిల్లీ ఫ్లవర్స్ ఇన్ మే. కానీ లిల్లీ ఏం చేస్తుంది, మే నెలలో వికసిస్తూ ఉంటుంది. ఫ్లరిషెస్ ఫర్ ఎ డే. కాబట్టి ఒక రాత్రి. అండ్ షైన్స్ ఫర్ ఏ షార్ట్ వైల్. ఏదో ఒక రాత్రి పూట వికసించి మరుసటి రోజు అందరికీ ఆనందాన్ని కలిగించి ఆ తర్వాత అది ఏమవుతుంది, వాడిపోయి రాలిపోతుంది. అది ఉండేది కొద్ది కాలమే. ఇట్ ప్లీజెస్ మెనీస్. కాబట్టి మనందరికి కూడా ఆనందాన్ని కల్పిస్తూ ఉంటుంది. స్మార్ట్నెస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్స్ ఇంప్రెసెస్ అండ్ ఇంపాక్ట్స్ ఎవ్రీ వన్. కాబట్టి అందం అనేది చిన్నదే కావచ్చు, అది ఎంతమందినో ఆకర్షిస్తూ ఉంటుంది. అలా ఎక్కువ ఎంత ఎత్తుగా పెరిగినా, లేకపోతే ఎంత వైపుగా పెరిగినా ఓక్ ట్రీ దేనికి పనికి రాకుండా మనం అనుకుంటాం, చిచ్చి ఎండిపోయింది ఆ చెట్టుని కొట్టేని అంటారు. అదే లిల్లీ ఫ్లవర్ అయితే ఉన్నది కొద్దిసేపే. ఇట్ లివ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ బట్ ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ థ్రిల్స్. కాబట్టి ఇక్కడ చెప్తాడు, ఉంది చూడండి, ఇంపాక్ట్స్ ఎవ్రీ వన్, బ్యూటీ ఈవెన్ ఇన్ లిటిల్ మెజర్స్ ఫిల్స్ హార్ట్స్ విత్ థ్రిల్స్. సో ద పోయిట్ అడ్వైజెస్ వన్ టు లీడ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ ఆఫ్ లైట్ లైక్ దట్ ఆఫ్ ఏ లిల్లీ. కాబట్టి మనకేం చెప్తున్నాడు కవి, ఒక అర్థవంతమైన జీవితం లిల్లీ ఫ్లవర్ లాగా కొద్ది కాలం బతికిన హంసలాగా 6 నెలలు బ్రతకమంటున్నాడు. కానీ
కాకిలాగా కలకాలం బ్రతకొద్దు అని చెప్తున్నాడు. సో ద పోయం కన్వేస్ ద మెసేజ్ దట్ మ్యాటర్ మ్యాటర్స్ నాట్ ద మ్యాగ్నిట్యూడ్. కాబట్టి సైజ్ అనేది మ్యాటర్ కాదు, అసలు విషయం అనేది ఉండాలి అని చెప్తూ మనకి ఈ చిన్న పద్యం నోబుల్ నేచర్ ద్వారా చెప్తున్నాడు. ఎన్ క్యాపిటల్ ఉండాలి ఇక్కడ, రైట్. ఇది ఇలా మనం పోయిటరీ రాస్తాం. కాబట్టి ప్రోజ్ అండ్ పోయిటరీ, ప్రోజ్ షార్ట్ స్టోరీస్, పోయిటరీ అయిపోయింది. ఇక గ్రామర్ కావాలా? ప్రోజ్ చెప్పాలి వాళ్ళకి, వదిలేండి, అది వదిలేసేయండి. యాడ్ చేస్తారా? ఈ సెషన్ PDF పెట్టండి. గ్రామర్ ఎక్కువ అడుగుతున్నారు, నేను ప్రెడిక్టెడ్ పేపర్ నేను పెడతాను. గ్రామర్ పార్ట్ మీకు పంపానుగా నేను నిన్న, ఫస్ట్ ఇయర్ గ్రామర్ అని TSC వాళ్ళు పెట్టేశారు, కానీ ప్రెడిక్టెడ్ గ్రామర్ అడుగుతాను. గ్రామర్ యాక్చువల్లీ మీకు ఒక విషయం ఏంటంటే గ్రామర్లో ప్రిడిక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటాయి అన్నీ కూడా. వన్ వర్డ్ ఆన్సర్స్ ABC. మనం పెట్టుకునేది ఏంటి, మీరు ఎక్కడ రాస్తారు గ్రామర్ అంటే? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, సహజంగా మీకు టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అని ఉన్నాయి చూసారా. ఉదాహరణకు ఫాదర్ డియర్ ఫాదర్, తర్వాత ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క, తర్వాత 4th లెసన్ ద ఫస్ట్ 4 minutes, ఆ తర్వాత వచ్చినటువంటి బాక్స్ అండ్ కాక్స్. వీటిలో టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అని చివర మనకి ఒక్కొక్క టాపిక్ వైజ్గా గ్రామర్ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెక్స్టువల్ గ్రామర్, మీకు వేరే ఏమీ అవసరం లేదు, ఎక్సర్సైజెస్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఉదాహరణకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందనుకోండి, మనకి ఇస్తాడు తిమ్మక్క, లేకపోతే ఫస్ట్ లెసన్ తీసుకుందాం ఫాదర్ డియర్ ఫాదర్, దానిలో నుంచి గ్రామర్ పార్ట్లో మొట్టమొదట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. ఇంకొకటి మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటి అంటే మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఒక 10 minutes ఖచ్చితంగా పేపర్ చదవండి. ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్కి ఏమిటి అంటే మీకు 80 మార్క్స్కే ఉంది, తర్వాత డిస్క్రిప్టివ్ పార్ట్ చాలా తక్కువ, రైట్. గ్రామర్ పార్ట్ 56 మార్క్స్కి ఉంది. మీరు ఏం చేయాలి అంటే పేపర్ తీసుకుని ఒక 10 నిమిషాలు చదివిన తర్వాత సెక్షన్ B నుంచి మొదలుపెట్టి ఆన్సర్ చేయటం చేయండి. సెక్షన్ Bలో కాంప్రహెన్షన్స్ ఉంటాయి, 2 ఉంటాయి, ఒకటి సీన్, రెండవది అన్సీన్ ప్యాసేజ్. ఒక సెక్షన్ ఆన్సర్ చేసినప్పుడు గ్రామర్ పార్ట్లో మీరు ఇంకోటి, తర్వాత సెక్షన్ C వచ్చేసి కూడా గుర్తుపెట్టుకోండి. ముందు సెక్షన్ Bలో క్వశ్చన్ నెంబర్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. ఈ 4లో మీరు 6 ప్రశ్నలు ఉంటే 6ంటికి సమాధానం రాయండి, రైట్. మై సిన్సియర్ అప్పీల్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ చాయిస్ కూడా రాయండి. ఎందుకు అని అంటే మీరేమన్నా చాయిస్ వదిలేశారనుకోండి, మీరు ఆన్సర్ చేసిన వాటిలో ఏమైనా తప్పులు పోయినాయి అనుకోండి, మార్క్స్ పోతాయి. కాబట్టి చాయిస్ కూడా రాయండి. అలా రాసేటప్పుడు మీరు సీరియల్ ఆర్డర్లోనే రాయాలి. సెక్షన్ C అనేది గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక కాషన్ కూడా ఉంటుంది. ఆ కాషన్ ఏమిటి అంటే మీరు సెక్షన్ C ముందు నోట్ అని ఉంటుంది చూడండి, ఆన్సర్స్ అండర్ దిస్ సెక్షన్ మస్ట్ బి రిటెన్ అట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ సీరియల్ ఆర్డర్. ఏమన్నాడు, ఆన్సర్స్ సెక్షన్ Cలో ఉన్నటువంటి ఆన్సర్స్ ఒకే చోట ఒక సీరియల్ ఆర్డర్లో రాయండి అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి, 6వ ప్రశ్నతో మొదలు పెడితే 16వ ప్రశ్న వరకు, ఎందుకంటే సెక్షన్ Cలో మనకి ఏముంటాయి, 6th క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టికల్స్, ఆ తర్వాత ప్రిపోజిషన్స్, ఆ తర్వాత టెన్సెస్, ఆ తర్వాత రిరైట్ యాజ్ డైరెక్టెడ్, ఆ తర్వాత వచ్చేసి ఎర్రర్ కరెక్షన్, ఆ తర్వాత మిస్సింగ్ లెటర్స్, ఆ తర్వాత సైలెంట్ కాన్సనెంట్స్, ఆ తర్వాత స్పెల్లింగ్, ఆ తర్వాత ఆడ్ సౌండ్స్, ఆ తర్వాత నంబర్ ఆఫ్ సిలబుల్స్. ఇది ఆర్డర్. కాబట్టి మీరు ఇదే ఆర్డర్లో రాయాలి. 6, 7, 6 నుంచి మొదలు పెడితే 16 వరకు 6, 7, 8, 9 ఇదే సిరీస్లో రాయాలి తప్ప 6 తర్వాత 10, 10 తర్వాత 14, 14 తర్వాత 8, 8 తర్వాత 3 అలా రాయకూడదు. అలా రాస్తే మీకు మార్క్స్ రావు, వాల్యూ చేయరు. ఒకవేళ వాల్యుయేషన్లో ఏం చేస్తారు అంటే వాటిని స్ట్రైక్ ఆఫ్ చేస్తారు, కొట్టేస్తారు, మార్క్స్ రావు. కాబట్టి అక్కడ ఇచ్చిన కాషన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, డీవియేట్ కాకూడదు. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ Cలో 6 నుంచి మొదలు పెడితే 16 వరకు కంప్లీట్ అయితేనే మిగిలిన ఆన్సర్స్ రాయాలి. నా సలహా ఏంటంటే మీరు సెక్షన్ Bతో మొదలుపెట్టి కాంప్రహెన్షన్ 6 ప్రశ్నలు ఉంటే 6ంటికి ఆన్సర్ రాయండి.
ఇక్కడ రైట్ వన్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, వన్ వర్డ్ ఆర్ వన్ ఫ్రేజ్ మాత్రమే రాయాలి. లైన్లు 4-5 లైన్లు ఆన్సర్ చేయకండి. అక్కడ అడిగిన ప్రశ్న ఏమిటి, ప్రశ్నని కూడా తిరిగి రాయకండి, కేవలం సమాధానం మాత్రమే రాయండి. ఓకే, ఉదాహరణ ఇది కూడా సీన్ ప్యాసేజ్ అంటాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు, షార్ట్ సైటెడ్ బ్రదర్స్ నుంచి ఇచ్చాడు అనుకుందాం. 3 elderly brothers, okay, all are short sighted, live in a house, right, in a large house on the outskirts of a city in China అన్నాడు. ఇది పారాగ్రాఫ్ తో మొదలవుతుంది. ఇచ్చినప్పుడు ప్రశ్న అడుగుతాడు, వేర్ డిడ్ ద 3 brothers live అంటాడు. మన ఆన్సర్ ఏం రాయాలి, రైట్, ఇన్ ఏ లార్జ్ హౌస్, రైట్, ఆన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఎ సిటీ ఇన్ చైనా. ఇది మాత్రమే రాయాలి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. అక్కడ ఇచ్చాడు కదా అని చెప్పేసి మొత్తం రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, కాంప్రహెన్షన్ ఆన్సర్ చేసేటప్పుడు స్ట్రైట్ అవే యూ రైట్ ది ఆన్సర్ ఇన్ ఎ వర్డ్ ఆర్ ఇన్ ఎ ఫ్రేజ్ ఆర్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సింగిల్ సెంటెన్స్లో రాయాలి. ఇక్కడ ఫ్రేజ్లో రాశాను నేను, ఇది రాయాలి. 6వ ప్రశ్న, ఇక్కడ 4వది కాంప్రహెన్షన్. ఇది సీన్ ప్యాసేజ్ అంటారు. మీకున్న 4 షార్ట్ స్టోరీస్ ఏమేంటవి మళ్ళా చెప్తున్నాను. రైటర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, టైటిల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్లేయింగ్ ద గేమ్, ఆర్థర్ హెన్రీ మీ. దీనిలో ఉన్న క్యారెక్టర్ వచ్చేసి ఎలన్. అందులో వాళ్ళ నాన్నగారిని డాడీ అంటూ ఉంటారు. ఓకే, అలానే అక్కడికి వెళ్తాడు, గ్రౌండ్కి మధ్యలో ఓల్డ్ మన్ కలుస్తాడు. మీరు చదివితే అక్కడ కాంప్రహెన్షన్స్ చదువుతూ ఉంటే మీకు ఆ స్టోరీ మొత్తం వచ్చేస్తుంది. అలానే 2వ కథ ఏంటి, ద 5 boons ఆఫ్ లైఫ్. ఎవరు రాశారు, మార్క్ ట్వైన్. కాబట్టి దీనిలో వరుసగా దానిలో ఇచ్చిన ప్యాసేజెస్ ఏమిటి. అలానే షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ఇది ఒక చైనీస్ ఫోక్ టైల్. ఆ తర్వాత డిన్నర్ పార్టీ, మోనా గార్డ్నర్. రైట్, వీళ్ళని మీరు ఆ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి అన్సీన్ ప్యాసేజ్. రాసేటప్పుడు నీట్గా లెజిబుల్ రైటింగ్ ఉండాలి, క్లియర్గా అక్షరాలు అర్థమయ్యేటట్లు రాయాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాయకండి. తర్వాత ఇక్కడ అన్సీన్ ప్యాసేజ్లో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్యాసేజ్ నుంచే ఉంటాయి. దాదాపు మీకు ఒక 16-17 ఉన్నాయి. ఈజీగా చూసి ఆన్సర్ చేసేది. ఇది సీన్ ప్యాసేజ్ అంటే కొంచెం ప్రిపేర్ అవ్వాలి, 1-2 సార్లు చదువుకోండి. అన్సీన్ ప్యాసేజ్ మాత్రం చూసి రాసేది కాబట్టి ఇన్స్టెంట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఆ తర్వాత సెక్షన్ సి మొదలవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే సెక్షన్ బి సెక్షన్ సి కలిపి మీకు మహా అయితే కొంచెం టైం తీసుకున్న 1 hourలో కంప్లీట్ చేయొచ్చు. రైట్, ఖచ్చితంగా 1 గంటలోనే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా బాగా రాసే వాళ్ళకైతే 45 minutesలో కంప్లీట్ అయిపోతుంది. అంటే సెక్షన్ బి సెక్షన్ సి కలిపి మీరు 45 నిమిషాలు లేదా 1 గంటలో రాయటం ద్వారా 2 గంటల సమయం ఉంటుంది సెక్షన్ ఏ ఆన్సర్ చేయడానికి. కానీ సెక్షన్ ఏలో ఎన్ని ఉన్నాయి, కేవలం 6 ప్రశ్నలకే సమాధానం రాయాలి. సెక్షన్ ఏలో మీరు చాయిస్ రాయకండి. ఒకవేళ ఆన్సర్స్ రాసిన తర్వాత మీకు టైం మిగిలి ఉంటే అప్పుడు రాసుకోండి, కానీ ముందుగా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఎన్ని రాయాలో అన్నీ రాయండి. ఇందులో మీరు 6 ప్రశ్నలు రాయాలి, మొత్తం 9 ప్రశ్నలు ఉంటాయి. అంటే 3+3+3 ఉంటాయి. కాబట్టి 2 ఆన్సర్ చేయండి. ఒక్కొక్క ప్రశ్నకి మీకు జస్ట్ 15 minutes పట్టింది అనుకున్నాం. 6 ప్రశ్నలు ఉన్నాయి, 15 90, అంటే 1 గంట 30 నిమిషాలు, ఇంకా 30 నిమిషాల సమయం ఉంటుంది. రైట్, ఈలోపు రాసిన గ్రామర్ పార్ట్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అవి చూసుకొని, ఒకవేళ మీరు తప్పు అయితే చూడండి, ఇష్టం వచ్చినట్టు కాదు, జస్ట్ ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయండి. ఒక రాశాను అనుకోండి, ఇది తప్పు, ఇది పోయింది అనుకోండి, జస్ట్ ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయండి, అంతేగాని దాన్ని ఇట్లా పెట్టి ఇట్లా రాయకండి. సింపుల్గా ఇట్లా ఏ అనేది తప్పు అనుకోండి, ఇలా స్ట్రైక్ ఆఫ్ చేసి పక్కన యాన్ అని రాయండి. రైట్, అంతేగాని మళ్ళీ యాన్ కొట్టేసి ఇంకొకసారి ఇలా 3వది రాయద్దు. 3వది రాస్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారులే, కానీ తప్పు అనమాట, అది కాపీ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఆన్సర్ రాసినప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా, ఒకవేళ తప్పు అయితే సింపుల్గా స్ట్రైక్ ఆఫ్ చేయండి. చెప్తున్నాను, ఇక్కడ చూడండి, మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. ఏ, యాన్, ది, ఈ మూడింటిని ఎలా ఉపయోగించాలి అంటే, సహజంగా మనకి రైట్ ది అనే దాన్ని ఎక్కువ సార్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, ఏ, యాన్ అనేటువంటి వాటిని, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని, ఒక వస్తువుని లేదా దేనినైనా మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఏ కానీ యాన్ కానీ రాయాలి. ఎప్పుడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు మీకు టెక్స్టువల్ ఎక్సర్సైజ్ ఉంది. ఏ వెజిటబుల్ సెల్లర్స్ వైఫ్ గేవ్ బర్త్ టు ఏ న్యూ సన్. ఇక్కడ ఏం చేస్తాడు, ఏ వెజిటబుల్ సెల్లర్స్ వైఫ్ అన్నాడు. కాబట్టి మనకి ఏం చేస్తున్నాడు, మొట్టమొదటిసారి ఆమెను పరిచయం చేస్తున్నాడు. తర్వాత గేవ్ బర్త్ టు ఎ సన్ అన్నాడు, ఆ పిల్లవాడిని కూడా మొదటిసారి పరిచయం చేస్తున్నాడు. ఏ కస్టమర్ హూ కేమ్ దేర్, కస్టమర్ని కూడా మొట్టమొదటిసారి పరిచయం చేస్తున్నాడు.
ఓకే, చేస్తూ ఆస్క్ ది వెజిటబుల్ సెల్లర్. అక్కడ ది వెజిటబుల్ సెల్లర్ అని ఎందుకు చెప్పాడు? ఆల్రెడీ వెజిటబుల్ సెల్లర్స్ వైఫ్ అని చెప్పాడు కదా, అంటే వెజిటబుల్ సెల్లర్ ఉన్నాడు కదా, రిఫరెన్స్ ఉంది కదా. కాబట్టి ది అనే దాన్ని మనం ఆల్రెడీ రిఫరెన్స్, ఓకే, ఒకసారి పరిచయం అయిన తర్వాత ది అనే దాన్ని మనం చెప్తూ ఉంటాం. సింపుల్ లాజిక్, మీరు రెండే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏ యాన్ అనే దాన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ది అనే దాన్ని ఆల్రెడీ మనకి తెలిసింది కాబట్టి, తెలిసి ఉన్నప్పుడు. ఇంకొకటి కూడా, ఇక్కడ ది అనే దాన్ని మాట్లాడుతున్న నాకు, వినే మీకు ఇద్దరికి తెలిసినటువంటి వాటి ముందు కూడా ది పెడుతూ ఉంటాం. ఉదాహరణకు పోస్ట్ ఆఫీస్ నీకు తెలుసు నాకు తెలుసు, రైల్వే స్టేషన్ నీకు తెలుసు నాకు తెలుసు, బస్ స్టాండ్ నీకు తెలుసు నాకు తెలుసు, రైట్. అలానే సన్ సూర్యుడు నీకు తెలుసు నాకు తెలుసు, నార్త్ నీకు తెలుసు నాకు తెలుసు, ది బే ఆఫ్ బెంగాల్ నీకు తెలుసు నాకు తెలుసు, ది హిందూ న్యూస్ పేపర్ నీకు తెలుసు నాకు, ఇలా అందరికీ తెలిసినట్టు ది రామాయణ్, ది మహాభారత్, అంటే ఇవన్నీ ఏంటి అందరికీ తెలిసినటువంటి. ద వయలిన్, రైట్, ద హార్మోనియం, ఇలా చెప్తూ ఉంటాం. కాబట్టి అందరికీ తెలుసున్నటువంటివి. రెండవది, సృష్టిలో యునిక్గా ఉండేటువంటి ఏముంటాయి? ది సన్, ద ఎర్త్, ఏకమాత్రమైనటువంటి. ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ది అనేది రాసేయచ్చు. ఇక్కడ ఏ యాన్ రాసేటప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ ఎప్పుడు రాయాలి, యాన్ ఎప్పుడు రాయాలి అంటే, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నా చూడండి. యాన్ ఆస్ట్రేలియన్, రైట్, బట్ ఏ యూరోపియన్. An ox, but a 1 rupee note. Okay, అలానే an umbrella, but a union. ఇక్కడ చూడండి మీరు, ఏ ఈ, రైట్, ఇక్కడ ఓ ఓ యు యు ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం చెప్తారు? యాన్ అనేది ఏఈఐఓయు ముందు రాయాలంటారు. కాదు, ఓవెల్ సౌండ్ ముందు రాయాలి. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియన్, ఇక్కడ ఉన్నటువంటి ఇనిషియల్ సౌండ్ ఏంటి? మీకు తెలుగులో రాస్తున్నాను ఆస్ట్రేలియన్, ఓవెల్ సౌండ్. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాం? యూరోపియన్, యా సౌండ్ ఉంది. యా అనేది ఓవెల్ సౌండా? కాదు కదా, కాన్సోనెంటల్ సౌండ్. అలానే ఇక్కడ చూడండి, ఆక్స్, ఇక్కడ మళ్ళా ఓవెల్ సౌండ్ ఉంది. ఇక్కడ 1 రూపీ నోట్ అంటున్నాను, వా. అలానే ఇక్కడ అంబ్రెల్లా, ఆ. ఇక్కడికి వచ్చేటప్పటికి యూనియన్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వోవెల్ సౌండ్ ఉన్నప్పుడు మాత్రమే యాన్ రాస్తాం. ఓకే, కాన్సోనెంటల్ సౌండ్ ఉంటే మాత్రం ఏ రాస్తూ ఉంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి ఇంకొకటి కూడా, ఇక్కడ చూడండి, HOUR, రైట్, రైట్. ఇక్కడ చూడండి, యాన్, ఆర్, నాట్ హావ్, ఆర్, హెచ్ సౌండ్ లేదు కాబట్టి ఇది సైలెంట్ అవుతుంది. యాన్ ఆనెస్ట్ మన్, ఇక్కడ ఆర్ అని మొదలు పెడతాం, అంతేగాని హార్ కాదు. అలానే ఇక్కడ ఆనెస్ట్ మన్ ఇలా మొదలు పెడతాం, అంతేగాని హా కాదు. కాబట్టి హెచ్ సైలెంట్ అవుతుంది. కాబట్టి అన్ ఆర్, అన్ ఆనెస్ట్ మన్ అని చెప్తూ ఉంటాం. అలానే ఇక్కడ చూడండి, ఎంపీ, ఇక్కడ అక్షరాలు ఎం, ఎస్ఐ, యాన్ ఎస్బిఐ బ్రాంచ్, యాన్ ఎక్స్రే ప్లాంట్. ఇక్కడ ఎం, ఇక్కడ కూడా ఎం, ఇక్కడ ఎస్. మొదటి అక్షరం ఏముంది? ఏ ఉంది. ఏ ఏమవుతుంది? ఓవెల్ అవుతుంది, ఓవెల్ సౌండ్ అవుతుంది. కాబట్టి యాన్ ఎస్ఐ, యాన్ ఎంపీ. యాన్ ఎంపీ అనాలి, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనాలి. ఓకే, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అలానే యాన్ ఎస్బిఐ బ్రాంచ్ అంటాం, ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అంటాం. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, రైట్, యాన్ ఎస్బిఐ బ్రాంచ్ ఇలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఏకి యాన్కి సంబంధించిన తేడా ఇది. ఇక దీకి సంబంధించి ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఒక 4-5 పెట్టండి, అట్లా మనం పెట్టుకోవాల్సిన. ఇక దీకి సంబంధించి చూడండి, ది అనే దానికి సంబంధించి మనం కొంచెం గుర్తుపెట్టుకోండి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇందులో స్పెసిఫిక్గా. చూడండి, ది బెస్ట్, ది వైజెస్ట్ ఇలా చెప్తూ ఉంటాం. ఇక్కడ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంది కాబట్టి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు ది వస్తుంది. తర్వాత డబుల్ కంపారిటివ్స్ అంటారు. ద మోర్ యు లెర్న్, ఓకే,
the more you benefit. ఇక్కడ కూడా ది పెట్టాం, రైట్. అలానే షీలా ఈజ్ ద బెటర్ ఆఫ్ ద టూ. ఇలా పెడతాం. అలాగనే కాళిదాస ఈజ్ ది షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, ఇలా చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కంపారిటివ్ ఫామ్ అయినా డబుల్ కంపారిటివ్స్ అంటాం. ఇక్కడేమో అబ్జల్యూట్ కంపారిజన్ అంటాం, ఇద్దరే ఉన్నారు కానీ ఒక్కళ్ళే గొప్ప అని చెప్తున్నాం. ఇక్కడ ది బెటర్ అని ఉన్నప్పుడు కూడా ది పెట్టాం. సో ఇవి కొంచెం నోట్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే ఇవి పెక్యులర్గా ఉన్నాయి. ఇక్కడ కూడా షేక్స్పియర్ అంటున్నాం. షేక్స్పియర్ అనేది ఒక ప్రాపర్ నౌన్కి ముందు ఆర్టికల్ ప్లేస్ చేయం. కాబట్టి ఇక్కడ ది పెట్టినప్పుడు ఏమవుతుందంటే కామన్ నౌన్ అయిపోతుంది. ఏమిటి? షేక్స్పియర్ ఏమిటి? డ్రామాటిస్ట్. కాబట్టి హీఈస్ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్. అలానే కాళిదాస్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి దీని అర్థం ఏంటంటే ది గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్, ఓకే, ఆఫ్ ఇండియా అని చెప్తూ ఉంటాం. ఇలా మనం ఓకే ది అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇజ్ ఇట్ క్లియర్? ఏ అండ్ ది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక ప్రిపోజిషన్స్ అంటే ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. దీనిలో టెక్నిక్స్ ట్రిక్స్ ఏమి ఉండవు, ఇవి ఖచ్చితంగా మీరు అక్కడ ఇచ్చినట్టు. కాకపోతే మీకు ఒక లిస్ట్ ఉన్నది. ఉదాహరణకు సఫర్ ఫ్రమ్, ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకే, ప్రిఫర్ టు గుర్తుపెట్టుకోండి. అలానే కంగ్రాచులేట్ ఆన్, కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. తర్వాత రిలై ఆన్, అలానే డై ఆఫ్. ఓకే, ఇక్కడ మనం సఫర్ అని ఉంది కాబట్టి ఫ్రమ్ రాయాలి. చూడండి, ఇవి వర్బ్స్ అన్నమాట. వీటి తర్వాత ఖచ్చితంగా అవే ప్రిపోజిషన్స్ రావాలి, వేరే రాకూడదు. ఓకే, అలానే చాలామంది ఒక అడుగుతూ ఉంటారు, ద మార్టిర్ రోట్ హిస్ ఫైనల్ టెస్టమెంట్. చూడండి, ఓకే, బ్లడ్. ఇక్కడ ఏమి రాయాలి? ఇప్పుడు టెస్టమెంట్ ఇన్ బ్లడ్ అని రాయాలి, విత్ బ్లడ్ కాదు. ఓకే, అలానే చాలామంది సఫర్ విత్ అంటారు, కాదు, సఫర్ ఫ్రమ్ రాయాలి. మీకు ఏం చేస్తారు అంటే టెక్స్ట్ బుక్లో ప్రిపోజిషన్స్లో ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో ఉన్న వర్డ్స్ చదవండి. ఫాండ్ ఆఫ్, ఓకే, ఫాండ్ ఆఫ్, అకస్టమ్ టు, అబాయిడ్ బై. ఓకే, ఇలా ఉంటాయి ప్రిపోజిషన్స్. కాబట్టి ఆ లిస్ట్ మీరు చదువుకుంటే ఎక్కువగా ఇలాంటివే ఉంటూ ఉంటాయి. ఓకే, అలానే ఆన్ ద 5th ఫ్లోర్, లివ్ ఆన్ ది 5th ఫ్లోర్, లివ్ ఇన్ ఖమ్మం. ఓకే, లివ్ ఫర్ 2 days, ఇలా ఉంటూ ఉంటాయి. సో ఇవి మనం ప్రిపోజిషన్స్ని రాసేటువంటి పద్ధతి. ఎగ్జామినేషన్లో కేవలం ఆన్సర్స్ రాస్తే చాలు, మీరేమీ మళ్ళీ స్టేట్మెంట్ తిరిగి రాయని అవసరం లేదు. ఓకే, ప్రిపోజిషన్స్ ఇవి. ప్రిపోజిషన్స్ తర్వాత టెన్సెస్ ఉన్నాయి కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ టెన్స్లో సహజంగా టుడే, యూజువల్లీ, ఓకే, జనరల్లీ, రెగ్యులర్లీ, ఇలా వస్తే మనం ప్రజెంట్ సింపుల్ రాయాలి, V1. ఓకే, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, అగో, ఇలా వస్తే V2 రాయాలి, పాస్ట్ టెన్స్. టుమారో, నెక్స్ట్ డే, ఇలా వస్తే విల్ లేదా షల్ రాస్తూ మనం వర్బ్ యొక్క ప్లెయిన్ ఇన్ఫినిటివ్ రాస్తాం. ఇవి బేసిక్ అన్నమాట. ఇప్పుడు వీటిని ఆధారంగా మనం మిగిలిన టెన్సెస్ రాయాలి అంటే ఇక్కడ చూడండి, నేను ప్రజెంట్ కదా కంటిన్యూస్ టెన్స్ రాస్తున్నాను. దీంట్లో 2 రాయొచ్చు. ఏంటది? నవ్ అని,
అట్ దిస్ మొమెంట్ అని, అట్ ప్రజెంట్ అని ఇలా రాస్తాం. ఇలా ఉన్నప్పుడు ఉదాహరణకు యామ్, ఆర్, లేకపోతే ఈజ్ ఏం చేస్తున్నాం, లర్నింగ్ అని రాస్తాం. వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ అట్ దిస్ మూమెంట్. ఇక్కడ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ ఎగో వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ at 4 PM ఎస్టర్డే. ఓకే, ఇక్కడ చూడండి at 4 PM ఎస్టర్డే. ఇలా వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, was playing chess at 4 PM yesterday. I was playing. ఇలా పాస్ట్ కంటిన్యూస్ రాస్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా సేమ్. ఇక్కడ ఫ్యూచర్ కదా, ఈ ఫ్యూచర్ ఏమిటంటే కంటిన్యూస్ చూడండి ఎలా ఉంటుందంటే సేమ్, సింపుల్, ఒక్కటే వర్డ్ మారుతుంది. at 4 PM ఎస్టర్డే బదులు రాయాలి ఫ్యూచర్ అంటే టుమారో, లేదా అట్ దిస్ మూమెంట్ నెక్స్ట్ వీక్. ఇది ఎలా రాస్తాం, రేపు ఏం చేస్తూ ఉంటాం, అట్ దిస్ మూమెంట్ అంటే we will be writing our English exam at 9 AM tomorrow. రేపు 9 గంటలకు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా, at 9 AM tomorrow. కాబట్టి ఇక్కడ ఏం చేసామో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, at 4 PM అన్నప్పుడేమో పాస్ట్ కంటిన్యూస్, at 4 PM ఎస్టర్డే అన్నప్పుడు, at 4 PM టుమారో అన్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది. లేదు నౌ అట్ దిస్ మూమెంట్, అట్ ప్రజెంట్ వస్తే మాత్రం అది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్సెస్కి వెళ్దాం. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎలా రాయాలి, నేను ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే సో ఫార్, ఎట్, జస్ట్, ఆల్రెడీ, ఎవర్. ఓకే, ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద ఫిల్మ్, ఇలా చెప్తూ ఉంటా. ఎగ్జాంపుల్ ఇది. ఓకే, అలానే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇక్కడ కొంచెం ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే పాస్ట్ పర్ఫెక్ట్ రాసినప్పుడు మనం ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, బై 4 AM ఎస్టర్డే, ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. ఎగ్జాంపుల్ ఏం రాస్తాం, వి హ్యాడ్ రీచ్డ్ రైట్ విజయవాడ బై 4 AM ఎస్టర్డే, ఇలా రాసాం. కాబట్టి ఇక్కడ బై అని వస్తే మనం రైట్ పాస్ట్ పర్ఫెక్ట్ రాస్తాం. అలానే ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇది కూడా బై 6 PM టుమారో అన్నాం అనుకోండి, ఏమవుతుంది, we will have completed our work by 6 PM tomorrow. ఈ టైమ్స్ అనేవి నేను ఎవరికి మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బై అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. బై 4 PM 4 AM ఎస్టర్డే బై ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్, బై 6 PM టుమారో ఉంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే సో ఫార్, ఎట్, జస్ట్, ఆల్రెడీ, ఎవర్ వస్తాయి. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయాలి, హ్యావ్ సీన్ అంటూ ఉంటాం. ఓకే, అయితే ఇక్కడ నెక్స్ట్ మనం ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ని, పాస్ట్ కంటిన్యూస్ని, పాస్ట్ టెన్స్ని 3 ఎలా రాయొచ్చో, ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఈ రెండిట్లో పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ మీద 2 వర్బ్స్ అయితే గ్యారంటీ ఉంటాయి. ఇది చూద్దాం. చూడండి,
when we were having our lunch, the postman arrived. ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి, వర్ హ్యావింగ్. ఇక్కడ ఏం చెప్పాను, వెన్ చెప్పాను. దీనికి బదులుగా వైల్ కూడా చెప్పుకోవచ్చు, యాజ్ కూడా చెప్పుకోవచ్చు. ఇది లాంగ్ యాక్షన్. ఇక్కడ చూడండి అరైవ్డ్, ఇది షార్ట్ యాక్షన్. సో లాంగ్ యాక్షన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాం. అదే షార్ట్ యాక్షన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాం. అంటే ఇక్కడ కనెక్టర్ ఏముంది, వెన్ వైల్ యాజ్ ఉంది. గుర్తుపెట్టుకుని, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉంటుంది ఇలాంటి వాక్యం. వెన్ వైల్ యాజ్ వచ్చినప్పుడు ఒక లాంగ్ యాక్షన్ ఉంది, దాని మధ్యలో ఇంకో పని జరిగిందంటేనేమో ఇది ఇక్కడ షార్ట్ యాక్షన్ ఉందాం. షార్ట్ యాక్షన్ని V2తో చెప్తాం, లాంగ్ యాక్షన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం. ఇది ఒకటి ఉంటుంది. రెండవది, వెన్ we reached the station, the train had left. ఇక్కడ చూడండి, 2 యాక్షన్స్ ఉన్నాయి. ఈ 2 యాక్షన్స్ ఏం చేస్తున్నాం, రీచ్డ్, had left. ఇక్కడ ఒక కనెక్టర్ ఉంది, ఏమిటది, వెన్. ఇక్కడ ఏం పెడతాం, బిఫోర్ అని, ఓకే, ఆఫ్టర్ అని ఇలా పెడుతూ ఉంటాం. ఇలా మీకు 2 యాక్షన్స్ వెన్ కానీ బిఫోర్ కానీ ఆఫ్టర్తో కలిపినప్పుడు ఇదేమో యాక్షన్ 2 అవుతుంది, ఇదేమో యాక్షన్ 1 అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇది మొదట జరిగిన పని, ఇది తర్వాత జరిగిన పని. యాక్షన్ 1 ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. యాక్షన్ 2 ఏముంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ సింపుల్ పాస్ట్. ఓకే, ఇలా చెప్తూ ఉంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇవి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే, గుర్తుపెట్టుకోండి, సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి సిన్స్ 1980, ఇక్కడ ఫర్ 2 years, ఇలా చెప్తూ ఉంటాం. ఇలా వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్ లేదా చెప్తూ బీన్ ప్లస్ V4 చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఓకే, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2000, లేకపోతే సిన్స్ 2020 ఇలా చెప్తాం. లేదా ఫర్ 2 years, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. అలానే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న లాజిక్ చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా, ఈ రెండింటికి ఒకటి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇక్కడ చూడండి, ద ఫార్మర్స్ had been sowing seeds for 2 hours when the sun set. దీంట్లో చూడండి, ఫార్మర్స్ హ్యాడ్ బీన్ సోయింగ్, ద సన్ సెట్. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఇది చూడండి, ఇది V2 పాస్ట్ టెన్స్లో ఉంది, ఇక్కడ వెన్ అనే కంజంక్షన్ ఉంది. కానీ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ ఫర్ 2 hours అనే టైం ఎక్స్ప్రెషన్ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్న టైం ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఉన్నటువంటి V2, ఈ 2 గుర్తుపెట్టుకొని, ఇక్కడ V2 ఉంది కాబట్టి ఇక్కడ మనం హ్యాడ్ బీన్ సోయింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో సింపుల్గా ఇదే వేరేది రాసాం అనుకోండి, ఐ will have been teaching for 2 hours when he arrives.
రైట్. హీ అరైవ్స్. ఇక్కడ చూడండి అరైవ్స్ అనేది ఏముంది, V1 ఉంది. అప్పుడు ఏం చేశాను ఇక్కడ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అని చెప్పాను. కానీ ఇంకోటి ఏంటి ఇక్కడ, ఇదిగో టైం ఎక్స్ప్రెషన్ ఫర్ 2 hours. సేమ్ ఉంది ఇందాక ఫర్ 2 hours. కానీ తేడా ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ సెట్ V2 ఉంది, ఇక్కడ V1 ఉంది. V2 ఉన్నప్పుడు ఏం చేసాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాడ్ బీన్ సోయింగ్. ఇక్కడ V1 చెప్పాం కాబట్టి ఏమవుతుంది, విల్ హ్యావ్ బీన్ టీచింగ్. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఓన్లీ హ్యావ్ బీన్ టీచింగ్ లేక హ్యాస్ బీన్. ఎందుకని, సింపుల్గా ఐ హ్యావ్ బీన్ టీచింగ్ రాస్తున్నాను ఇక్కడ నేను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్, లేకపోతే ఫర్ 2 years. ఇక్కడ ఏమి లేదు, వెన్తో ఏమి రాయాల నేను. కాబట్టి ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years అన్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే హ్యావ్ బీన్ టీచింగ్ అంటూ ఉన్నాం. ఇవే మీకు టెన్సెస్. ఇప్పుడు నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో వీటిలో ఖచ్చితంగా ఇదే మోడల్లో మీరు ఫాలో అయితే 6 బ్లాంక్స్ రాసేయచ్చు, 4 మార్కులు వస్తాయి. ఓకే రైట్. ఇంకా వాయిస్ స్పీచ్ అవన్నా మీరు ప్రెడిక్టెడ్ పేపర్ కూడా చూసుకోండి. ఒక పని చేయండి, మీకు ప్రెడిక్టెడ్ పేపర్ పెడతాను నేను. సార్ పెట్టిస్తారు, ఒక 2 పేపర్లు పెట్టండి. నేను చెప్తాను ఇస్తున్నారు. దానిలో మీకు ఆ వాయిస్ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, వాయిస్ స్పీచ్, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఈ సెక్షన్ బాగా ఇంపార్టెంట్. 8 మార్కులు ఉన్నాయి దీనికి, ఈ సెక్షన్కి. టెక్స్టువల్ ఎక్సర్సైజ్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మీరు 6 ఇస్తే 6లో 4 రాయాలి. జాగ్రత్తగా రాయండి, 8 మార్కులు ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్కి మీకు ఒక లింక్ కూడా పెట్టారు, తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆ గ్రామర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. వాటిని మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. రైట్. అలానే మిస్సింగ్ లెటర్స్, స్పెల్లింగ్ ఇవన్నీ కూడా టెక్స్టువల్ ఎక్సర్సైజ్ మనకు 10 ఎక్సర్సైజ్ ఇచ్చారు, అవి ప్రిపేర్ అవ్వండి చాలు. వాటిలో నుంచి ఒకటి ఇస్తాడు ఎగ్జామినేషన్లో. మిస్సింగ్ లెటర్స్ అయినా, సైలెంట్ కాన్సనెంట్స్ అయినా, స్పెల్లింగ్ అయినా, అలానే నెంబర్ ఆఫ్ సిలబల్స్ అయినా, అలానే ఆడ్ సౌండ్స్ అయినా. సో మీరు రేపు ఎగ్జామ్ మంచిగా రాసి బ్రహ్మాండంగా 100కి 80 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 100% అంటే 80కి 78 మార్క్స్ గ్యారంటీగా తెచ్చుకునే విధంగా ఉంటారని. రైట్. ఐ హోప్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రెడిక్టెడ్ పేపరు వస్తుంది, నేను వచ్చి చెప్తాను ఆ ప్రెడిక్టెడ్ పేపర్ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో మేబీ నాకు తెలిసి ఒక 1 hour తర్వాత నేను ప్రెడిక్టెడ్ పేపర్ పెట్టబోతున్నాను. సో పంపిస్తానని చెప్పారు నాకు. సో అది వచ్చిన తర్వాత పెడతాను. నేను ఏదో పెడితే అది పెట్టడం కుదరదు కదా. సో డెఫినెట్గా సో ఏదైనా వర్క్ చేస్తున్నామంటే మీకు యూజ్ అయ్యేటట్టు ఉండాలి. కాబట్టి తొందర పెట్టొద్దు. మీరు కూడా మమ్మల్ని తొందర పెట్టారంటే మేము ఏదో ఒక పేపర్ ఇక అది కరెక్టా కాదా అంత నేను కనుక్కోకుండానే అనవసరంగా నీకు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి కొద్దిగా నాకు టైం ఇవ్వండి. మేబీ 1 hour పట్టవచ్చు. నా దగ్గరకు ఆల్రెడీ పేపర్స్ వచ్చినాయి, బట్ దాంట్లో కొన్ని ఫేక్ పేపర్స్ కూడా ఉంటాయి. బట్ నాకు అది కొంచెం టైం పడుతుంది, నేను కనుక్కోవాలి. ఇంకో మీ దగ్గర వచ్చిన పేపర్ ఏంది, మీ దగ్గర వచ్చిన పేపర్ ఏంది, ఇది కరెక్టా కాదా అనేది నేను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక 3 ఉన్నారు. ఆ 3 ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు. వాళ్ళకి వచ్చిన ప్రాక్టికల్ పేపర్స్ ఇవి కరెక్టా కాదా, ఫేకా అనేది తెలుసుకున్న తర్వాతనే నేను లైవ్లోకి వచ్చి మీకు చెప్తాను. అందుకే నిన్న సాంస్క్రిట్ పేపర్ కానీ మొన్న సాంస్క్రిట్ పేపర్ కానీ నేను ఇవ్వడానికి కొద్దిగా టైం తీసుకొని చెప్పడం జరిగింది. బట్ మ్యాథ్స్ 2B పేపర్ అయితే నాకు ఫస్ట్ టైం వచ్చేసింది కాబట్టి నేను ఎప్పుడో ముందరనే పెట్టేసిన, అది మాత్రం డ్యామ్ షూర్. ఓకేనా. రైట్. సో ఏపీ పిల్లలకి సంబంధించిన సాంస్క్రిట్ పేపరు అండ్ తెలంగాణ పిల్లలకి సంబంధించిన ఇంగ్లీష్ పేపరు మ్యాక్సిమం ఈరోజు నేను ఆఫ్టర్ 1 hour డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఇన్ లైవ్ టు డిస్క్లోజ్ యూ. ఓకేనా. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ ఎవ్రీవన్. సో రేపు 2nd year పిల్లలకి మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది. సార్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ చూసుకుంటారు, వాళ్ళకి టెన్షన్ ఉంటారు. దాని తర్వాత ఏపీ పిల్లలకి చెప్తారు అని భావిస్తున్నాను. ఓకేనా గైస్. ఓకేనా. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ ఎవ్రీవన్. సో ఏపీ సాంస్క్రిట్ అండ్ టిఎస్ ఇంగ్లీష్ ఈ రెండింటి గురించి నేను ఇప్పుడు ఒక 1 hour తర్వాత లైవ్లోకి వచ్చి మాట్లాడతా ప్రెడిక్టెడ్ పేపర్స్ తోటి. ఓకేనా. బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇంతసేపు నేను ఇక్కడే ఉన్నాను, ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కానీ చూసుకోవడానికి ఇక్కడే ఉన్నా. సార్ నిలబడ్డ 2 గంటలు నేను కూడా నిలబడే ఉన్నా ఇక్కడ. ఓకేనా. సో దట్స్ ఆల్ గైస్, బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్.